రెస్పాండ్ వాక్యాన్ని స్పందించే ఆ మూమెంట్లోనే దేవుడు మన హార్ట్స్లో మిరకల్ చేయడం ఆరంభిస్తాడు. वचन का जब हम रेस्पॉन्ड होते हैं उसी समय पर परमेश्वर हमारे हृदय में मिरेकल्स करना शुरू करेगा. సో ప్రభు మన జీవితాల్లో ఇన్సైడ్ ఒక మార్పునే దేవుడు మనకు కోరుకుంటున్నాడు. प्रभु हमारे जीवन में हमारे अंदर एक बदलाव को चाह रहा है. విశ్వాసులుగా మీరు కూడా పొరపడకూడదు. కొన్ని బోధలు ఎలా ఉన్నాయంటే బహిరంగమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అంతరంగమైన పురుషుడు ఎంత శక్తి కలిగి ఉన్నాడో, అంతరంగంలో మానవుడికి ఎంత మంచితనం ఉందో ఆ విషయంలో మిస్ అయిపోతారు. और विश्वासी भी जो है बाहर के विषय को देखकर ही ज्यादा आप ध्यान दे पा रहे हैं, लेकिन विश्वास में अंदर मनुष्य के हृदय में कितना अच्छापन है, वो कितना परमेश्वर से जुड़े हैं, वो आप मिस हो रहे हैं. దేవుడు నీ బహిరంగ స్వరూపాన్ని ఆయన చూడడు. परमेश्वर कभी भी आपके बाहरी रूप को नहीं, ఆయన చూసి మోసపోయేవాడు కాదు. वो देखकर धोखा देने वाला नहीं है. ఆయన నీ హార్ట్స్ లో ఉన్న డ్రీమ్స్, నీ హార్ట్స్ లో ఉన్న ఫెయిత్, నీ హార్ట్స్ లో ఉన్న ఆశలు చూసి దానికి ఆయన సహాయం చేస్తాడు. वो आपके हृदय में जो चाहत है, आपके ड्रीम्स है, आपको जो भी चाहते हैं, चाहत है, वो सारे विषयों को पूरा करने की सहायता करता है. ప్రతి మానవుడి యొక్క కోరికలు హృదయంలో గుప్తమై ఉంటాయి. हर एक मनुष्य के हृदय में जो है बहुत सारे विषय रहते हैं. మన హార్ట్స్ లోని ప్రణాళికలు ఆలోచనలు ఉంటాయి. हमारे हृदय में ही योजनाएं रहती है. అవన్నీ మానవుడు చూడరు, కుటుంబీకులు చూడరు. కేవలం నీకు నీ దేవునికి తెలుసు. वो सब ना मानव देखते हैं, ना आपके परिवार वाले देखते हैं, लेकिन केवल वो आपको पता है और आपके परमेश्वर को पता है. ఎంత పెద్ద ధనికుడైనా, ఎంత పెద్ద జ్ఞాని అయినా హృదయంలోనే తన ప్రణాళికలు ఏర్పడతాయి. कितना भी धनवान क्यों ना हो, कितना भी ज्ञानी क्यों ना हो, उसके हृदय में ही उसके सोच आरंभ होते हैं. ఆ హృదయంలో ఉన్న వాటిని చూచేవాడే నెరవేర్చేవాడు. और उस हृदय में जो है उसको पूरा करने वाला ही उसे पूरा करेगा. हाथों उठाकर हम स्तुति करेंगे. నరుని హృదయమును పరిశీలించువాడెవడు, దాన్ని గుర్తించువాడెవడు బైబిల్ చెప్తుంది. मनुष्य के हृदय को कौन खोज सकता है, कौन उसको ध्यान दे सकता है, ఎవరు చూడగలరో వారే పూర్తి చేయగలరు. कौन देख सकता है, वही उसको पूरा भी कर सकता है. సో దేవుడే చూడగలరంట, దేవుడే నెరవేర్చగలరు. केवल परमेश्वर ही देख सकता है, इसलिए परमेश्वर ही उसे पूरा भी करेगा. అందువల్ల ఇన్సైడ్ అనేది దేవుని వర్డ్ తో మనం కనెక్ట్ అయినప్పుడు, इसलिए जब हम अंदर से परमेश्वर के वचन के साथ जुड़ जाते हैं तो విశ్వాసం అనేది లోపల ఆత్మ పురుషుడికి సంబంధించింది. विश्वास जो है हमारे आंतरिक पुरुष से संबंधित है. అది నీ బహిరంగమైన జీవితానికి సంబంధించింది కాదు. वो आपके बाहरी जीवन से संबंधित नहीं है. ఇన్సైడ్ లో ఉన్న ఫెయిత్ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వాక్యంపై డిపెండ్ అయినప్పుడు, आपके अंदर का जो विश्वास जब आप परमेश्वर पर डिपेंड होते हैं, तब లోపల నువ్వు ప్యూరిటీ కలిగి ఉన్నప్పుడు, जब आप अंदर शुद्धता को पाए हुए रहते లోపల हैं, నీకు వెలుగు ఉన్నప్పుడు, जब आपके अंदर उजाला रहता है, లోపల నీకు మంచితనం ఉన్నప్పుడు, जब आपके अंदर अच्छाई रहती है, లోపల నీకు దేవుని పట్ల ఆసక్తి ఉన్నప్పుడు, जब आपके अंदर परमेश्वर के लिए आशा और నీ चाहत లోపల रहता है, వినయం ఉన్నప్పుడు, आपके अंदर जब दीनता रहता है, మానవుడు చూడగానే దేవుడు చూసి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, పైకి లేపుతాడు. मनुष्य तो नहीं देख पाएगा, लेकिन परमेश्वर तुझे देखकर तुझे ऊंचा उठाएगा. ఈ లోకము మనల్ని బహిరంగ వాటిని చూసి జడ్జిమెంట్ చేస్తా ఉంటారు. ये दुनिया जो है बाहरी रूप को देखकर न्याय करते रहता है. సో క్రైస్తవులు కూడా ఈ మధ్య దానికి అలవాటులోకి మెల్లమెల్లగా వస్తున్నారు. मसीह भी आजकल इसी विषय में थोड़ा थोड़ा आदत हो रहे हैं, అది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. लेकिन ये बिल्कुल अच्छा नहीं है. మన ఎవరిని కూడా బహిరంగమైన వారి స్వభావాన్ని చూసుకోలేక, వాస్తవం చూసో, వాళ్ళ డ్రెస్సులు చూసుకోలేక, వాళ్ళ హెయిర్ స్టైల్ చూసో ఎవరిని జడ్జ్ చేయదు.
हम कभी भी बाहरी रूप को देखकर, उनके ड्रेसअप को, उनके हेयर स्टाइल को, उनके बातों को, उनके स्वभाव को देखकर कभी भी हमें उन्हें जज नहीं करना चाहिए। ఎవరిని మనం జడ్జ్ చేయొద్దు. జడ్జింగ్ అనే స్పిరిట్ నుంచి మనం తొలగించబడాలి, దూరంగా ఉండాలి. किसी को भी हमें न्याय नहीं करना चाहिए, वो न्याय स्पिरिट से हम दूर रह पाए और వేలెత్తి చూపించే విషయంలో దూరంగా ఉండాలి. उंगली उठाकर दिखाने के विषय में आप दूर रहिए। ఈ విషయంలో చూపించాను మీకు పోయిన వారంలో. मैंने इस विषय में ही आपको दिखाया। 52 అధ్యాయం 7 నుంచి 11లో అలాంటి వారి ప్రార్థన ఆలకించబడ్డారు చూసాం. 58 से लेकर जो है 58:7 से 11 तक वैसे लोगों की प्रार्थना नहीं सुनी जाएगी, मैंने आपको సో दिखाया। ఆ టైంలో మనకి దేవుని యొక్క వెలుగు కలిగిందని నేర్చుకున్నాం. उसी समय पर परमेश्वर का उजाला हमें मिलता है, हमने सीखा సో है। ఒకరి మీద నింద వేయటం, ఒకరి మీద ఏది చూడటం అనేది ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్. एक के ऊपर निंदा करना या किसी और को उंगली करके दिखाना, ये मसीह जीवन नहीं है। అందరూ బలహీనత ఉండొచ్చు, सबके अंदर निर्बलताएं కానీ रहती వాళ్ళ हैं, మంచితనం కూడా ఉంది అనే విషయం మర్చిపో. लेकिन उनके अंदर अच्छाई भी है, इस विषय को आप ध्यान दीजिए। దేవుడు మన మంచితనం చూస్తున్నాడు, బలహీనతని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. परमेश्वर हमारी अच्छाई को देख रहा है, हमारी सारी निर्बलताओं को मिटाने का प्रयत्न कर रहा है। బైబిల్ అంతా మనల్ని ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, సరైన మార్గం నడిపిస్తుంది. पूरा बाइबल हमें सिखाता है, हमें बुद्धि दिलाता है, हमें ठीक अच्छे मार्ग में चलाता है। పౌలు ఒకే ఒక స్థలంలోనే ఆ బైబిల్ యొక్క ఒక కంప్లీట్ గా విషయాన్ని ఒక చోట రాసి పెట్టారు. और पौलुस एक ही जगह में बाइबल के बारे में पूरे विषय को वहाँ पे उन्होंने लिखा है। పరిశుద్ధ గ్రంథం ఎలా రాయబడ్డది, దేనికి అది యూస్ అవుతుంది. पवित्र शास्त्र कैसे लिखा गया और वो किसके लिए इस्तेमाल होगा। 2 తిమోతి 3వ అధ్యాయంలో రాయబడిన మాట బట్టి दूसरा तीमुथियुस का 3 अध्याय में जो बात लिखा गया है, ఆ దేవుని దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. लोगों को सुधि दिला की हाकिमों और अधिकारियों के आदि बने। 3వ అధ్యాయము 2 తిమోతి 16-17. 2 తిమోతి संपूर्ण पवित्र शास्त्र परमेश्वर की प्रेरणा से रचा गया है और उपदेश और समझाने और सुधारने और धार्मिकता की शिक्षा के लिए लाभदायक है। The whole Bible దైవావేశం వల్ల కలిగినది అని రాయబడ్డారు. पूरा बाइबल यहाँ पे लिखा गया है कि परमेश्वर की प्रेरणा से रचा गया है। ఇది ఒరిజినల్ కాంటెక్స్ట్ లో మనం వెళ్ళినప్పుడు గాడ్స్ బ్రెత్, ఆయన జీవం ద్వారా రాయబడ్డది రాయబడ్డది. और जब हम इसके असली कॉन्टेक्स्ट में जाते हैं तो परमेश्वर के श्वास से लिखा गया है, ऐसा लिखा ఒక है। వ్యక్తిని దేవుని ఆత్మ చేత ప్రేరేపించినప్పుడు ఆ లేఖనం రాయబడ్డాయి. एक व्यक्ति को जब परमेश्वर की आत्मा के द्वारा प्रेरणा मिला तब उन्होंने इसे लिखा है। అందువల్ల ప్రతి లేఖనంలో అంటే అక్షరాలు ఏమనంటే ఇట్స్ లైఫ్ ఉంది అని అర్థం. इसीलिए हर एक अक्षर में जीवन है। దేవుని స్తోత్రం. प्रभु की स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। ఆ దేవుని యొక్క మాటలు ఎందుకు రాయబడ్డాయి? ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి అది ప్రయోజనకరంగా ఉంది. और पवित्र शास्त्र में ये बातें क्यों लिखी गई? ताकि उपदेश दे सके, समझा सके, सुधार सके, धार्मिकता की शिक्षा के लिए हमारे लिए वो लाभदायक रहता है। మనకు తెలిసిన వాక్యమే హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. हमारा बहुत ही जानने वाला वचन है, क्योंकि परमेश्वर का वचन जीवित और प्रबल और हर एक दोधारी तलवार से भी बहुत छोटा है और प्राण और आत्मा को और कान और गूंदे गूदे को अलग करके आर पार छेदता है और मन की भावनाओं और विचारों को जांचता है। దేవుని స్తోత్రం చెప్తాం. प्रभु की स्तुति करें। వాక్యం లోపలికి వెళ్ళి మనల్ని పరీక్ష చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. वचन अंदर जाकर हमारी
हमारी परीक्षा करता है। సో దేవుని మాటలో సత్యం ఉంది. మనలో లోకం నుంచి అన్ని వైపు నుంచి వచ్చిన సమాచారాల యొక్క జ్ఞానం మనలో ఉంది. परमेश्वर के वचन में सच्चाई है और हमारे अंदर चारों तरफ से आने वाला ज्ञान है। సో మనం పట్టుకున్నప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు మనలో ఉన్న జ్ఞానము దేవుని వాక్యం రెండు కరెక్టా కాదని చూసినప్పుడు దైవ వాక్యం లోపలికి తెలియజేస్తుంది, మనల్ని టెస్ట్ చేస్తుంది. और जब हम इस दोनों को कंपेयर करते हुए इसे पकड़ते हैं तो क्या परमेश्वर का वचन ठीक है, तो वहाँ को परमेश्वर का वचन जो है हमारे विचारों को ठीक करता है। అప్పుడు మనలో ఉన్న చెడుతనము లోక జ్ఞానం మనలో వచ్చి వెలగొట్టేస్తుంది. దైవ జ్ఞానాన్ని మనలో లోపల పెట్టే మనకి సమాధానం కలిగిస్తుంది. और तब दुनिया की सारी बातों को हमारे हृदय से निकाल देता है और परमेश्वर के दैविक वचन को हमारे हृदय में रखता है। हाथों उठाकर हम स्तुति करेंगे। Inside beauty is the real beauty. इसलिए अंदर का सुंदरता ही वो सच्चा सुंदरता है। లోపల का सौंदर्यమే నిజమైన సౌందర్యం. बगल वालों से कहिए कि अंदर की सुंदरता ही असली सुंदरता है। చెప్పండి, దేవుడు బాహ్య రూపాన్ని చూడలేదు, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. बगल वालों से कहिए कि परमेश्वर आपके बाहरी रूप को नहीं देख रहा लेकिन आपके अंदर की रूप को देख रहा है। చలో సోదరు చెప్దాం. हाथों उठाकर हम स्तुति करें। हालेलुया। నాకు చాలా దేవుని ప్రేమ అంటే మనుషులు చూడలేని వాటిని దేవుడు చూస్తారు కనుక ఇట్స్ ఎ గ్రేట్ నమ్మిక ఏంటంటే ఒక రోజు మా అంతరంగంలో ఉన్న విషయాలన్నీ ఒక రోజు నెరవేరబడి అనేది గొప్ప నాకు ధైర్యం. मुझे परमेश्वर को बहुत ज्यादा प्यार इसलिए है कि जो मनुष्य नहीं देख पाते वो परमेश्वर देखता है और वो एक दिन जरूर पूरा करेगा, ऐसा एक धैर्य और विश्वास भी है। కొన్నిసార్లు మనుషులు ఎవరు మనం అండర్స్టాండ్ చేసుకోలేరు, దేవుడు ఒక్కడే అర్థం చేసుకుంటాడు. बहुत समय में मनुष्य कोई भी हमें समझ नहीं पाते लेकिन केवल अकेला परमेश्वर हमें समझता है। అందువల్ల మనకి గాడ్స్ వర్డ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం కూడా ఆయన వర్డ్ తో కనెక్టివిటీ అయినప్పుడే మన ఆయన మార్గంలో వర్ధిల్లుతాం. इसलिए परमेश्वर का वचन हमारे लिए कितना जरूरी है, जब हम उनसे जुड़ जाते हैं तभी हम बढ़ते जाते हैं। వేగంగా మనం వెళ్దాం. కొన్ని విషయాలు మాట్లాడే ముందు చూస్తాను. రోమన్స్ 8 చాప్టర్ లో పోయిన వారు చదివిన భాగాన్ని నెక్స్ట్ కంటిన్యూ సెషన్ ని మనం విందాం. तुरंत हम जाएंगे रोमियो के 1 अध्याय में 5వ వచనం నుంచి 8వ వచనం. శరీరానుసారులు శరీర విషయమైన మనసులు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన మనసులు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైనది. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఎంత మాత్రం లోబడదు. శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరరు. क्योंकि शारीरिक व्यक्ति शरीर की बातों पर मन लगाते हैं परंतु आध्यात्मिक आत्मा की बातों पर मन लगाते हैं। शरीर पर मन लगाना तो मृत्यु है परंतु आत्मा पर मन लगाना जीवन और शांति है। क्योंकि शरीर पर मन लगाना तो परमेश्वर से बैर रखना है, क्योंकि तो परमेश्वर की व्यवस्था के अधीन है और ना हो सकता है, और जो शारीरिक दशा में है वे परमेश्वर को प्रसन्न नहीं कर सकते। టూ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైన మనసు, ఒకటి ఆత్మానుసారమైన మనసు. यहाँ पे 2 प्रकार के मन है, शारीरिक मन और आत्मिक मन। ఒక వ్యక్తి కంప్లీట్ గా మైండ్ కంట్రోల్ లో నడిపించబడుతున్నాడు, ఒక వ్యక్తి గాడ్ స్పిరిట్ చేత నడిపించబడుతున్నాడు. एक व्यक्ति पूरी रीति से मन के कंट्रोल में रहकर चलाया जा रहा है और एक व्यक्ति आत्मा के अधीन में रहकर उनकी आत्मा के द्वारा चलाया जा रहा है। మైండ్ కంట్రోల్ చేసే జీవితం చివరికి మరణానికి దారితీస్తుందని చెప్తారు. और माइंड कंट्रोल करते हुए जो चलाया जाता है आखिरी में मृत्यु में चलाया, ऐसा लिखा ఆ है। మైండ్ కంట్రోల్ చేసే మనుషుడు దేవుని విషయాలు నమ్మడు, దేవుని సంతోషపరచలేడు, ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడతాడు. और जिसको माइंड कंट्रोल करता है वो परमेश्वर के वचन को विश्वास नहीं करेगा, उनके कार्य को विश्वास नहीं करेगा। లెడ్ బై హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అని దేవుని వాక్యం నేర్పిస్తుంది. लेकिन परमेश्वर का वचन हमें सिखाता है कि हमें आत्मा के द्वारा चलाया जाना है। ఆత్మ చేత నడిపించబడితే అది మనకి సమాధానము జీవము కలిగిస్తుంది. अगर हम आत्मा के द्वारा अगर चलाए जाते हैं तो हमारे लिए शांति और जीवन मिलता है। గలతీ 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. गलतियों के 5 और 16 वर्ष में देखेंगे, కంటిన్యూ వర్స్ రాయబడాలి. वहाँ पे लगातार वहाँ पे
वचन लिखा गया है। పౌలు అంటున్నాడు గలతీ సంఘానికి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. पौलुस कलीसिया से कहता है कि पर मैं कहता हूँ आत्मा के अनुसार चलो तो तुम शरीर की लालसा किसी रीति से पूरी ना करोगे। हालेलुया। మన ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీర ఇచ్ఛలను మనం నెరవేర్చలేము. हम अगर आत्मा के अनुसार चलेंगे तो शारीरिक कार्यों को पूरा नहीं करेंगे। సో మనలో ఒక ఫైటింగ్ జరుగుతుంది, हमारे अंदर एक फाइटिंग हो रहा है, అది అందరిలో జరుగుతుంది. सबके अंदर होता है। శరీరమా ఆత్మ, శరీరమా ఆత్మ, शरीर या आत्मा, शरीर या आत्मा। 17 వర్షాలు అక్కడే చూడండి, 5:17 గలతీ, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. क्योंकि शरीर आत्मा के विरोध में और आत्मा शरीर के विरोध में ललसा करता है। ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నది, और ये एक दूसरे के विरोधी है। కనుక మీరేమి చేయ నిశ్చయితురు వాటిని చేయకుందురు. इसीलिए कि जो तुम करना चाहते हो वह ना करने पाओ। స్తోత్రం చెప్తారు. स्तुति करेंगे। సో మనలో ఒక ఫైటింగ్ జరుగుతా ఉంది. మైండ్ చెప్తుంది నువ్వు నాకు లోబడు, స్పిరిట్ చెప్తుంది నాకు లోబడు. और हमारे अंदर एक फाइटिंग हो रहा है। माइंड कहता है कि मेरे आधीन हो जाओ और आत्मा कहता है कि मेरे आधीन हो जाओ। మైండ్ కంట్రోల్డ్ బై శైతాన్, స్పిరిట్ కంట్రోల్డ్ బై గాడ్ స్పిరిట్. ఒక మనస్సుని కంట్రోల్ చేసేది ఇస్ ఎ డెవిల్, ఆత్మని కంట్రోల్ చేసేది దేవుని ఆత్మ. और माइंड को जो है शैतान कंट्रोल करता है और आत्मा परमेश्वर की आत्मा के द्वारा हम चलाए जाते हैं। మనస్సు అంటే మన తలంపులు, ఇమాజినేషన్, లేకపోతే అవి ఆలోచనలు అని అర్థం. मन का मतलब हमारे इमेजिनेशन, हमारे सोच। కానీ స్పిరిట్ అన్నప్పుడు ఇట్స్ ఏ హార్ట్, ఇట్స్ ఏ గాడ్ స్పిరిట్ మనలో ఉంది. ఆ యొక్క ఇన్స్పిరేషన్ కలిగేది హార్ట్. और स्पिरिट जो है हार्ट से संबंधित है। परमेश्वर की आत्मा हमारे अंदर है, वो हमें प्रेरणा देता है। ఒక్కసారి యేసు ప్రభు నమ్మిన తర్వాత దేవుని ఆత్మ మనలో నివాసం ఉంటాడని వాక్యం చెప్తుంది. हम एक बार परमेश्वर को, यीशु मसीह को विश्वास करने के बाद उनकी आत्मा हमारे अंदर निवास करती है, ऐसा वचन में है। మనం పలుసార్లు ఫెయిల్ అయిపోతా ఉన్నాం. लेकिन हम बहुत बार फेल हो जाते हैं। ఎప్పుడంటే ఆత్మ చేత నడిపించబడినప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. कब हम फेल होते हैं? जब हम आत्मा के द्वारा नहीं चलाए जाते हैं। నువ్వు ఆత్మ చేత నడిపించబడితే నీవు దేవునికి వ్యతిరేకంగా ఉండవు, శరీరాన్ని నీ కంట్రోల్లో పెట్టుకుంటావు. अगर आप आत्मा के द्वारा चलाए जाएंगे तो आप परमेश्वर के विरोध नहीं रहेंगे और शरीर आपके कंट्रोल में रहेगा। దేవుని ఆత్మ చేత నడిపించబడాలని బైబిల్ మనకి ఎంకరేజ్ చేస్తుంది. बाइबल हमें इंकरेज करता है कि हम परमेश्वर के आत्मा के द्वारा ही चलाए जाए। 18 నుంచి చదువుదాం. గలాతీ 5:18. నీవు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రంలో నిలబడతావు. చూడండి, దాని తర్వాత శరీర కార్యాలు స్పష్టంగా రాయబడ్డాయి. శరీర కార్యాలు స్పష్టమైనవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. और वहाँ पे एक से है, और यदि तुम आत्मा के चलाए चलते हो तो व्यवस्था के अधीन ना रहे। शरीर के काम तो प्रकट है, अर्थात व्यभिचार, गंदे काम, लुचपन, मूर्ति पूजा, टोना और झगड़ा, ईर्ष्या, क्रोध, विरोध, फूट, विघन, डाह, मतवालापन, लीला क्रीड़ा और इनसे जैसे और कैसे और काम है। इनके विषय में मैं तुमसे पहले से कहता हूँ, जैसा पहले कह भी चुका हूँ कि ऐसे ऐसे काम करने वाले परमेश्वर के राज्य के वारिस ना होंगे। हाथों को उठाकर स्तुति करें। ఇవన్నీ కార్యములు ఇది మైండ్ పైన వార్ చేస్తుంది. ये सारे कार्य जो है हमारे माइंड के ऊपर वो वॉर करता है। ఇలాంటి క్రియలు చేయమని ఇసే తలంపులు వస్తా ఉంటాయి. ऐसे ही कार्य करने के लिए अंदर से सोच और विचार
विचार आते रहते हैं। మనుషులు ప్రతిరోజు ఇలాంటి కార్యాలతో పోరాడుతూనే ఉన్నారు. मनुष्य हर दिन ऐसे ही कार्यों में लड़ते ही रहता है। ఒకదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని మనం 16 రోజులు చదవాలి. एक दूसरे से लड़ता है, हमने ऐसा वचन में पढ़ा है। ఈ పోరాటాన్ని మనము జయించాలి. और इस लड़ाई में हमें जय पाना है। ఖచ్చితంగా వాటిని జయించాలి. जरूर हमें जय पाना है। ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇలాంటి క్రియలు మనల్ని అపవిత్రం చేస్తాయి. क्योंकि बाइबल कहता है कि ऐसे क्रिया हमें अपवित्र करता है। మనల్ని శుద్ధంగా పరిశుద్ధంగా అది మనం ఉంచదు. वो हमें शुद्ध और पवित्र नहीं रखता। ఇలాంటి క్రియలు పలు శాపానికి వ్యాధులకి కారణంగా మారుతాయి. और ऐसे कार्य बहुत सारे श्रापों के लिए और बीमारियों का कारण बन जाता है। యేసు ప్రభువారు ఒకసారి చెప్తూ ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని అపవిత్రం చేస్తాయని చెప్తారు. यीशु मसीह एक बार इस सारे विषय को बताते हुए उन्होंने कहा कि ये सारी क्रिया जो है मनुष्य के अंदर जाकर मनुष्य को अपवित्र करता है। సో మనందరం ఒకప్పుడు ఇలాంటి బానిసంలో మనం బంధించబడ్డ ఒకప్పుడు हम सब एक समय पर ऐसे ही बंधन में बंधे हुए थे। కానీ క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత लेकिन मसीह के पास आने we के all बाद are spiritual అని పిలువబడతాం. हम सब आत्मिक बुलाए जा रहे అంటే हैं। దేవునికి మనం అప్పగించుకుని దేవునికి ఆధీనంగా మారి మన ఆయన నడిపింపులో నడిపించబడతాం. परमेश्वर को हम अपने आप को सौंप कर उनके अधीन में रहकर उनके द्वारा हम चलाए जा रहे సో हैं। ఆత్మ చేత నడిపించబడితే ఎలాంటి క్రియలు ఉన్నాయో కూడా 20లో రాయబడ్డాయి. और आत्मा के द्वारा चलाए जाएंगे तो कैसे कार्य रहेंगे 22 में लिखा गया है। ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. पर आत्मा का फल प्रेम, आनंद, शांति, धीरज, कृपा, भलाई, विश्वास, नम्रता और संयम है। ऐसे ऐसे कामों के विरोध में कोई भी व्यवस्था नहीं। దేవునికి స్తోత్రం చెప్తారు. प्रभु की हम स्तुति करेंगे। సో స్పిరిట్ ఫ్రూట్ కూడా ఉంది, ఒక శరీర ప్రకారం ఫ్రూట్ కూడా ఉంది. और शारीरिक फल भी है और आत्मा का फल भी है। మనం ఒకసారి ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత हम एक बार प्रभु के पास आने के बाद, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత यीशु मसीह को अंगीकार करने के बाद, బైబిల్ అంటుంది అవన్నీ సిలువేయబడ్డాయి, అవన్నీ కూడా మనలో నుంచి తొలగించబడ్డాయి. बाइबल कहता है कि वो सब शूली में चढ़ा दिए गए और वो सब हमें हानि नहीं करेगा। ఒకప్పుడు మనం అలాంటి పరిస్థితులు జీవించాం, एक समय पर हम ऐसी परिस्थितियों में जिया करते కానీ थे, స్టిల్ ఈ రోజు అలా మనం జీవించకూడదు. लेकिन आज हमें ऐसा नहीं जीना है। చెల్లె సోదరు చెప్తారు. हाथ उठाकर हम स्तुति करेंगे। కొలస్సీ 2వ అధ్యాయంలో రండి. कोलोसियों के दूसरे अध्याय में आइए, 8వ వచనం. 8वां वचन। నేను ఫస్ట్ 8 చదువుతాను, దాని తర్వాత 6, 7 చదువుతాను. ఆయనను అనుసరింపక అంటే ప్రభువుని అనుసరింపక మనుషుల పారంపర్యచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండి. 8वां वचन। चौकस रहो कि कोई तुम्हें उस तत्व ज्ञान और व्यर्थ धोखे के द्वारा अपना आहेर ना बना ले जो मनुष्यों की परंपराओं और संसार की आदि शिक्षा के अनुसार तो है पर मसीह के अनुसार नहीं। దేవుని స్తోత్రం చెప్తారు. प्रभु की हम स्तुति करेंगे। లోక సంబంధమైన మూల పాఠం అంటే ఇట్స్ ఈ వరల్డ్లీ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. दुनिया से संबंधित तत्व ज्ञान मतलब ये दुनिया के कुछ प्रिंसिपल्स है ఈ లోక ప్రిన్సిపల్స్ చాలా మంది ఫాలో అయిపోతున్నారు. और इस दुनिया के प्रिंसिपल्स को बहुत लोग फॉलो हो जाते हैं। అందులో రెండు చెప్తా చూడండి. इसमें मैं 2 बताता हूँ లోక देखिए। ప్రిన్సిపల్ అంటే వర్క్ ఈస్ వర్షిప్ అంటారు. और दुनिया का प्रिंसिपल कहता है कि वर्क इज वर्शिप। అంటే మన పని మన ఆరాధన. हमारा काम ही आराधना है। యేసుక్రీస్తు నమ్మిన వాడికి పని ఆరాధన కాదు, యేసే మన ఆరాధన. यीशु मसीह को जो विश्वास करता है उसके लिए काम आराधना नहीं है लेकिन यीशु ही आराधना है। లోక సామెత పని ఒక ఆరాధన అన్న వ్యక్తి దేని మీద ఫోకస్ కలిగి ఉంటాడంటే తన హార్డ్ వర్క్ మీద ఫోకస్ కలిగి ఉంటాడు. వాడికి భక్తితో పని లేదు, పని
భక్తి అని వారు రుజువు చేసుకుంటున్నారు. और दुनिया का कहावत है कि काम ही उसका हार्डवर्क ही उसका प्रतिफल है, उसको भक्ति से कोई काम नहीं है, इसलिए वो हार्डवर्क में ही अपने आप को करने का प्रयत्न करता है. అందుకే పనివాడు తన పనిని ఆరాధిస్తాడు. इसलिए काम करने वाला अपना काम आदर करता है. ఈ అన్ని జనుల వాళ్ళ విశ్వాసాలలో హత్యార పూజ అనే ఒక విశ్వాసం ఉంది. एक अन्य जातियों की जो पूजा है उसमें हथियार पूजा का ऐसा एक विश्वास है. డాక్టర్ అయితే ఆ యొక్క కత్తిని పూజ చేస్తాడు, ఆ కంసాలు అయితే ఆ బంగారు దాన్ని పూజ చేస్తాడు, టైలర్ అయితే దాని మెషిన్ పూజ చేస్తాడు, ఆ జాలర్ అయితే తన వల్లను పూజ చేస్తాడు. ఏవైతే తనకి పొట్టకి భోజనం పెడుతుందో ఆ వస్తువులే మనకి ఆహారం పెడుతున్నాయని ఒక రోజు అవన్నీ పెట్టి దాన్ని పూజ చేస్తూ ఉంటాడు. కనుక అలాంటి వాళ్ళకి బైబిల్ చెబుతుంది ఏమంటే లోక సంబంధమైన మూల పాఠాలు అది మనుషుని యొక్క పారంపర్యము. और अगर डॉक्टर है तो कैंची की पूजा करता है, और टेलर है तो फिर वो भी कैंची की पूजा अपने मशीन की पूजा करता है, और मछुआरा है तो उसके जाल की पूजा करता है. ऐसे वो जो अपने अपने कामों को करते हैं, जो उन्हें खाना दिलाने का कारण है, वो सारे विषयों को वो पूजा करते हैं क्योंकि उनको विश्वास है कि उसी पर वे आधारित है. లోకంలో బోల్ సామెతలు ఉన్నాయి. दुनिया में बहुत सारी कहावत है. వాళ్ళ జ్ఞానంతో వచ్చిన సామెతలు. वो उनके अपने ज्ञान से आया वाला कहावत है. इसे डिविनिटी వేరు, इसे లోకంలో ఉన్న నాలెడ్జ్ వేరు. दैविक अलग है और दुनिया का ज्ञान अलग है. బైబిల్ చెప్తుంది ఈ లోక జ్ఞానం వెనక ఇట్స్ ఏ డీమన్, ఒక దయ్యం ఉందని మరొకటి బైబిల్ చెప్తుంది. और बाइबल कहता है कि इस दुनिया के ज्ञान के पीछे ये शैतान है, आप मत भूलिए. హల్లెలూయా. हालेलुया. ఎనీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ బిహైండ్ ఇట్స్ ఏ డీమన్ ఉందని మర్చిపోదు. किसी भी प्रकार का ज्ञान क्यों ना हो, लेकिन वो उसके पीछे शैतान है, आप मत भूलिए. మీ మధ్యలో ఒక మహా జ్ఞాని మీకు ఎదురైనా మీరు ఆ వ్యక్తికి మోసగించబడి అప్పగించుకోవద్దు. आपके बीच में अगर महान ज्ञानी आपके सामने आता है तो आप धोखा खाकर अपने आप को उसे सौंप मत दीजिए. పౌలు కొలస్సీకి చెప్తున్నారు, మీ మధ్యలో లోక సంబంధ మూల పాఠాలు కలిగిన వాడు తత్వజ్ఞానం చేత ఉన్నాడేమో, అలాంటి వాడు ఉంటే జాగ్రత్త, మోసపోవద్దు అన్నాడు. पौलुस कलीसिया की कलीसिया को कह रहा है कि चौकस रहो कि कोई तुम्हें उस तत्व ज्ञान और व्यर्थ धोखे के द्वारा अपना आहार ना बना ले. ఎందుకు చూడండి ఏం చెప్తా 9th verse లో బ్యూటిఫుల్ వర్డ్ అన్నమాట. అది మీరు కావాల్సిన అండర్లైన్ చేసుకోండి. ఏదైనా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. क्योंकि उसमें ईश्वरत्व की सारी परिपूर्णता सदैव वास करती है. The fullness of divinity in Christ లో ఉన్నది. तो फुलनेस ऑफ डिविनिटी पूरी रीति से दैविकता मसीह में ही है. మీకు అర్థం కాదు ఏం చెప్తున్న మాట. मैंने जो कहा आपको समझ में नहीं आया. ఎందుకంటే లోకం బాగా విశ్వసించి పాలక రాజ్యం నమ్మి ఈ మాటలు మనకు ఎక్కువ మనకు అర్థంగా ఏం దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. क्योंकि संसार के विषयों को आप पूरी रीति से विश्वास करके परंपराओं को जो आप करते हैं तो ये बातें आपको समझ में नहीं आ रही. మన మైండ్ కానీ నక్షత్ర జ్ఞానం మీద, ఈ లోక మనుషుల మీద, వాస్తుల మీద, ఇలాంటి నమ్మకాలు చిన్న చిన్న నమ్మకాలనే మనం కొనసాగిపోతా ఉంటే మనకి దైవత్వమైన మూల ఉపదేశం మనకు అర్థం. अगर हमारा माइंड वास्तु के ऊपर या नहीं तो ये तारों के ज्ञान के ऊपर ऐसे छोटे छोटे ज्ञान पर अगर निर्भर हो जाता है तो हमारे अंदर परमेश्वर का वचन बिल्कुल समझ में नहीं आएगा. 9వ వచనాన్ని మనం కేర్ఫుల్గా చదువుదాం. ఒకసారి తమిళ్లో చదువుదాం ఏం రాయబడ్డది. 9 वचन को हम बहुत ध्यानपूर्वक पढ़ेंगे, तमिल में पढ़ेंगे क्या लिखा गया है. దాని తర్వాత దాన్ని ఇంగ్లీష్ చదువుతాం, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్స్. అది మన లైఫ్ కి సంబంధించిన వర్డ్. उसके बाद हम इंग्लिश में पढ़ेंगे, ये बहुत ही इंपॉर्टेंट लाइन है. బాగా చదవాలి, స్పష్టంగా చదువు, గట్టిగా చదువు, నాకు అర్థం అవ్వాలి. ఏ లైన్ రా? దేవవాక్యం. అమ్మా మైక్ బాగా పెట్టుకుని నాకు అర్థం అవుతుంది. మైక్ ఆపేస్తాను.
దేవవాక్యం பரிபூர்ணமுள்ளவும் ఆ, சரீரபூர்வமாக ఆ, அவருக்கு ఆ. వాసమాயிருக்கிறது. ఓకే. తమిళ్లో కూడా అంత ముఖ్యత్వం కల్పించలేదు. నేను ఇంగ్లీష్లో మీకు చదివి నేను తెలియజేస్తాను. అక్కడ రాయబడిన అసలు ఒరిజినల్ స్క్రిప్ట్ అంటే కొలస్సీ 2వ అధ్యాయము 9వ వచనం. Yes. For in him, ఇది కింగ్ జేమ్స్ వర్షన్ ఉంటుంది. For in him dwelleth all the fullness of Godhead bodily. ఇంకొక అమెరికన్ స్టాండ్ చెప్తుంది, For in him dwelleth all the fullness of Godhead bodily. ఇంకొక బైబిల్ బేస్ ఇంగ్లీష్ చెప్తుంది, For in him all the wealth of God's being has a living form. Derby English translation చెప్తుంది, For in him dwells all the fullness of Godhead bodily. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇవన్నీ ఏమంటుంది, For in him, ఆయనలోనే ఆయన శరీరంలోనే దైవత్వం యొక్క సంపూర్ణత దాగి ఉన్నది. ये सारे में ट्रांसलेशन में ये बताया जा रहा है कि उनके अंदर ही उनके पूरी दैविकता छिपी हुई है। అంటే అర్థం ఏంటి చెప్తాను మీకు. इसका मतलब क्या है? 2వ అధ్యాయం 3వ వచనంలో రండి. दूसरे अध्याय के 3 वचन में आइए। బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. जिसमें बुद्धि और ज्ञान के सारे भंडार छिपे हुए हैं। ఎంత ఉంది దాని తర్వాత, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. या मैं इसलिए कहता हूँ कि कोई मनुष्य तुम्हें लुभाने वाली बातों से धोखा न दे। తెలుసు చెప్తా. बातों को भागर में स्तुति The करेंगे। complete wisdom, the complete wisdom, the complete prosperity, the complete prosperity ఎవరు అంటే in Christ లో ఉండే బైబిల్ చెప్తుంది. पूरी रीति से जो ज्ञान है, जो विजडम है और जो बढ़ोतरी है वो किसमें है? केवल यीशु में है। वो बाइबल कहता है। యేసు యొక్క మాటలను స్వీకరించి నడిస్తే లోక తత్వజ్ఞానం నమ్మకలేదు. अगर आप यीशु की बातों को स्वीकार कर चलेंगे तो दुनिया के तत्व ज्ञान को आपको जरूरत नहीं లోక पड़ेगी। పద్ధతిని లోక విధానం నమ్ముకున్నావంటే బీ కేర్ఫుల్ అని మనకు కొలసి చెప్తా ఉంది. लेकिन आप दुनिया की परंपराओं को, उनके तरीकों को अगर आप विश्वास करते हैं तो आप ध्यान से रहिए। बाइबल कहता మీ है హృదయాల్లో మీ మనసులో ఓన్ నాలెడ్జ్ లేక ఎక్కడి నుంచో వచ్చే నాలెడ్జ్ ఉండొచ్చు. ఎందుకంటే లోకము అది కూడా ఒకలాంటి ప్లాట్ఫామ్ గా తయారు చేసుకుని మా దగ్గర కూడా సంథింగ్ ఏదో ఉందని చెప్పి వాళ్ళు కూడా చాలా పని అవుతున్నారు. क्योंकि आपके अंदर दुनिया से आने वाले बहुत सारे ज्ञान और सोच हो सकते हैं, क्योंकि उसने भी अपना प्लेटफॉर्म बनाकर ऐसा कहता है कि मेरे पास भी कुछ है। కానీ బైబిల్ ఒక్కటే మనకు చెప్తుంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనదే అంటే యేసు క్రీస్తులోనే హిడెన్ సీక్రెట్ గా ఉన్నది. लेकिन केवल बाइबल अकेला कहता है कि बुद्धि और ज्ञान के सारे भंडार केवल यीशु मसीह में ही है। हाथों को उठाकर हम स्तुति करेंगे। క్రీస్తును మాత్రము తెలుసుకుంటే చాలు. इसलिए हमें मसीह को जानने से काफी है। 6-7 చూపుడు చదువుతాను చూడండి. కొలస్సీ 6:7. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపడిన లోతుగా నాటబడి ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతలు చెల్లించుట ఎందుకు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి. अतः जैसे तुमने मसीह यीशु को प्रभु कहके ग्रहण कर लिया है, वैसे ही उसी में चलते रहो और उसी में जड़ पकड़ते और बढ़ते जाओ, और जैसे तुम सिखाए गए वैसे ही विश्वास में दृढ़ होते जाओ और अधिक धन्यवाद करते रहो। దేవుని స్తోత్రం చెప్తారు. प्रभु की हम स्तुति करेंगे। యేసు ప్రభువుని మనం నమ్మక ముందు यीशु मसीह को हम विश्वास करने से पहले మన 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 మైండ్ ఈ లోకముతో ఆనుకుని ఉండేది. हमारा माइंड इस दुनिया पर निर्भर रहता था।
ఇట్స్ ఏ డివైన్ అనేది మనకు తెలియదు. इसका मतलब है कि हमें दैविकता नहीं पता ఎందుకంటే था, మన కళ్ళు అప్పుడు గుడ్డిగా ఉండేవి. क्योंकि उस समय पर हमारी आंखें अंधी थी। పరలోకము అనే స్థలం ఉందని కానీ, యేసుక్రీస్తు మన అనంత దేవుడని కానీ, నాకు కావలసినవన్నీ క్రీస్తులో ఉన్నాయని ఆ సత్యం మనకు తెలియదు. स्वर्ग है हम नहीं जानते हैं, और यीशु मसीह में ही सब कुछ हमारे लिए है, वही हमारा अनंत जीवन है, हम नहीं जानते। ఆయనే మన నిత్యత్వమని, ఆయనలోనే జీవం ఉందని, ఆయనలోనే మన ఆరోగ్యం ఉందని, ఆయనలోనే మన ఐశ్వర్యం ఉందని, ఆయన నమ్ముకుంటేనే మనం ఘనపరచబడతామని ముందు మనకు తెలియదు. पहले हमें नहीं पता था कि उन्हीं में अंदर एक अनंतता है, उन्हीं में जीवन है, उन्हीं में स्वास्थ्य है, उन्हीं में आशीष है, हमें नहीं पता था। ఎప్పుడైతే దేవుని కృప మనపై వచ్చిందో, लेकिन जब परमेश्वर का अनुग्रह हम पर ఆ आया, క్రీస్తుని ఎప్పుడైతే రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించామో, वो मसीह को जब हमने अपने उद्धारकर्ता के रूप में स्वीकार किया, దేవుడు మన యొక్క మనోనేత్రాన్ని వెలిగింపజేశాడు. परमेश्वर ने हमारे अंदर के मन को जो है उजाला दे दिया। स्तुति करेंगे। అప్పటి నుండి మనము దేవుని మీద విశ్వాసం నేర్చుకున్నాం. तब से हम परमेश्वर के ऊपर विश्वास रखना सीखे हैं। క్రీస్తు ముందు వరకు మన మట్టి బొమ్మలు లేక వాళ్ళు చెప్పిన మాటలు జీవించాం. मसीह के पहले तक जो है हम मिट्टी की मूर्ति थे और किसी और की बातों को सुनकर जीते थे। ఈవెన్ క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా పుట్టి ఉన్నా సరే, मसीही परिवार में अगर पैदा भी हुए, నేను కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. मैं भी मसीही परिवार में ही पैदा हुआ, కానీ నా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తుంటాను 1993 మార్చి 3వ తారీఖున దేవుడు నన్ను ఎన్కౌంటర్ దేవుడు నన్ను దర్శించాడు. लेकिन 10th बोर्ड एग्जाम लिखते समय 1993 मार्च 3 को परमेश्वर ने मुझे एनकाउंटर किया। ఆ మార్చి 3 1993 కి ముందు వరకు నేను చర్చ్ వెళ్తానే ఉన్నాను. और मार्च 3 1993 से पहले भी मैं चर्च जाता था। చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం, ताली बजाने से ताली बजाना, गाना गाने से गाना गाना, ఆ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ లో పాల్గొనడం, और उस ऑर्डर ऑफ सर्विस में भाग लेना। కానుకలు పాట పాడితే కానుకలు పడతాంటే నేను బయటికి ఆడుకోవడం. और जब वहाँ पे भेंट को दान लिया जाता था तो हम बाहर जाकर खेलते थे। దేవుని మహిమ ఎందుకంటే నేను ఎక్కడైనా చర్చ్ లో సాక్ష్యం అంటే ఆ గంటలు చెప్తాడు. परमेश्वर की महिमा मैं जो चर्च में अटेंड हुआ उसमें गवाही आधा घंटा बताते थे। సాక్ష్యం చెప్పండి, లేచి పాట పాడతాడు, వాక్యం చెప్తాడు, చెప్తాడు అర్థం కాదు ఏం చేస్తున్నాడు. गवाही बताने के लिए कहते हैं तो उठ के खड़े होके गाना गाएगा, वचन बताएगा, कुछ करते रहेगा। ఒక రోల్ ఉండేది. एक का एक रोल रहता था, పాస్టర్ గారికి వాక్యం చెప్పడానికి టైం ఉండేది కాదు. और वो पास्टर जी को वचन बताने के लिए भी समय नहीं 5 रहता నిమిషాలు था। లేట్ అయిపోతే లేచిపోయారు. పాస్టర్ గారు టైం అయిపోయింది ఆపండి. और 5 मिनट अगर ज्यादा हो जाता था तो वो खड़े हो जाते थे, पास्टर जी समय हो गया, रोक दीजिए। దైవత్వం సంతలో కనిపించలేదు. और वहाँ पे हमें दैविकता नहीं दिखाई दिया परमेश्वर ने। నేను సంధించబడలేదు. और उस वचन के द्वारा मैं और आराधना के द्वारा मैं नहीं छुड़ा गया, దేవుడు నన్ను దర్శించాడు. लेकिन परमेश्वर ने मुझे दर्शन दिया। అంతవరకు యేసు ప్రభు అంటే ఊహలో ఉండేది. उससे पहले तक यीशु मसीह मतलब मेरे सोच में, मेरे विचारों में रहते थे। ఏదో చర్చికి వెళ్ళాలి రావాలి, कुछ चर्च जाना है, आना है, ఆదివారం లేవాలి చర్చికి వెళ్ళాలి రావాలి. संडे उठना है, चर्च जाना है, आना है। సో నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అన్నమాట. ये साधारण मसीह जीवन। యేసు అంటే నాకు తెలియదు. यीशु कौन है मैं नहीं ఆయన जानता, ఊహాత్మక పిక్చర్ ఉంది. केवल माइंड में एक पिक्चर रहता था, ఆయనకి సమీపమైన అనుబంధం నాకు లేదు. उनसे एक सम्यक रिश्ता मेरा नहीं था। ఆయనతో మాట్లాడతారని, वो हमसे बात నడిపిస్తారని, करें, हमें चलाएं, ధైర్యం ఇస్తారని, हमें धैर्य ఆయన दें, తోడుగా ఉంటారని, कि हमारे सहाय ఆయన करें, సన్నిధిని అనుభవించే కృప మనకు అనుగ్రహించబడుతుంది. कि उपस्थिति को अनुभव करने का अनुग्रह हमें అంత देंगे। సమీపంగా ఒక పర్సన్ టు పర్సన్ ఎలాగైతే తోడుగా ఉంటారో అలాంటి దేవుడు తోడుగా ఉంటారనే స్పందన నాకు తెలియదు. और उतना समय जैसे कि मनुष्य के संग रहता है, उतना समय परमेश्वर हमारे संग रहेंगे, ऐसा मुझे बिल्कुल नहीं पता था। దేవుడు నన్ను ముట్టినప్పుడు, लेकिन जब परमेश्वर ने मुझे छुआ, 93 సంవత్సరాల దేవుడు ముట్టినప్పుడు 93 में जब परमेश्वर ने मुझे ఫస్ట్ छुआ, నా ఐ ఓపెన్ అయింది. सबसे पहले मेरा आंख खुल गया। అప్పటి వరకు భూమి మీద మనసు ఉంది. तब तक मेरा मन पूरा भूमि के ऊपर, पृथ्वी के ऊपर रहता था। ఎప్పుడైతే నా దేవుని దర్శించాడో నా కన్నులలో పొరలు రాలి దైవత్వం యొక్క యేసును పరలోకమున్న ప్రభువుని ఆ చూచే కృపను దేవుడు అనుగ్రహించాడు. लेकिन जब परमेश्वर ने मुझे दर्शन दिया तो मेरा अंधापन गया और मेरी आंखें
आंखें खुली और मैं परमेश्वर, स्वर्ग के परमेश्वर को देख पाया। అప్పటి నుంచి నేను ఆత్మ సంబంధమైన విషయాలు వెతకడం ఆరంభించాను. तब से मैं आत्मिक संबंधित विषयों को ढूंढना, खोजना शुरू किया। అదే బైబిల్ చెప్తుంది చూడండి, కొలస్సీ 3 అధ్యాయం. అందరూ ఇది ఎక్స్‌పీరియన్స్ ఉంది. కొలస్సీ 3 అధ్యాయం చెప్తే చూడండి. और यही बाइबल कहता है सबके अंदर ऐसा ही अनुभव है। కొలస్సీ 3 మొదటి వచనం, కొలస్సిयों के 3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే अतः जब तुम मसीह के साथ जिलाए పైనున్న వాటిని వెతకండి. तो स्वर्गीय वस्तुओं की खोज అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. जब मसीह विद्यमान है और परमेश्वर के दाहिनी ओर बैठा है। పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. ఎలాగైనా మీరు మృతి పొందుతుంది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. पृथ्वी पर की नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ, क्योंकि तुम तो मर गए और तुम्हारा जीवन मसीह के साथ परमेश्वर में छिपा हुआ है। आप लोग उठाकर स्तुति करेंगे। సో మనము మార్పు చెందామని బైబిల్ చెప్తుంది కనుక हम बदले हैं, बाइबल कहता है। इसलिए 5వ వచనం నుంచి ఎలాగ జీవించుకోవాలో రాయబడ్డాయి. 5वें वचन से कैसे जीना लिखा गया है। అన్ని జనుల విశ్వాసం కొరకే రాయబడ్డాయి. ये अन्य जातियों के लिए नहीं, लेकिन विश्वासियों के लिए ही लिखा गया है। అందులో మనం చెక్ చేసుకోవాలి. इसलिए हमें चेक करते रहना है। కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారంకమును, అపవిత్రతను, కామకులను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఒక్కరిగా అవిధేయులకు వచ్చును. పూర్వము వాటి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, అగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వాటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. इसीलिए अपने उन अंगों को मार डालो जो पृथ्वी पर है, अर्थात व्यभिचार, अशुद्धता, दुष्कामना, बुरी लालसा और लोभ को जो मूर्ति पूजा के बराबर है। इन्हीं के कारण परमेश्वर का प्रकोप आज्ञा न मानने वालों पर पड़ता है। और तुम भी जब इन बुराइयों में जीवन बिताते थे तो इन्हीं के अनुसार चलते थे, पर अब तुम भी इन सब को अर्थात क्रोध, रोष, बैर भाव, निंदा और मुंह से गालियां बकना, ये सब बातें छोड़ो। एक दूसरे से झूठ मत बोलो, क्योंकि तुमने पुराने मनुष्य तत्व को उसके कामों समेत उतार डाला है। దేవుడు సోదరుడు, हाथों को उठाकर स्तुति करें। దేవుడు మనకి ఏం చేశాడంటే నవీన స్వభావం అనుగ్రహించాడు. परमेश्वर ने हमें क्या किया, एक नया स्वभाव हमें दे ఈ दिया। పక్కన చెప్పండి, దేవుడు మీకు కొత్త స్వభావం ఇచ్చాడు. हम बगल वालों से कहिए कि परमेश्वर ने आपको नया स्वभाव दिया है। ప్యూర్ హార్ట్, ये बहुत ही शुद्ध हृदय है, అందులో దోషం లేదు, उसमें बिल्कुल दोष విగ్రహారాధన లేదు, नहीं, उसमें मूर्ति पूजा అభిచారం नहीं, లేదు, उसमें व्यभिचार కక్ష లేదు, नहीं, उसमें కోపం లేదు, उसमें द्वेष नहीं है, మతతలు లేవు, उसमें कोई అందరితో కూడిన ఆటపాటలు లేవు. और लीला कीड़ा नहीं है। ఇట్ ఇస్ క్రిస్టియన్ లైఫ్, క్రిస్టియన్ క్రైస్తవ జీవితం. क्या ये मसीह जीवन है? కొంతమంది అనుకుంటారు క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ మోస్ట్ బోరింగ్ లైఫ్. कुछ लोग सोचते हैं कि मसीह जीवन बहुत ही बोरिंग जीवन है। అరే ఈ డాన్స్ గీస్ మజా లేకపోతే లైఫ్ ఏ లేదనుకుంటారు. ये डांस और मजा नहीं रहने से दुनिया जीवन ही नहीं है, ऐसा सोचते हैं। అసలు దేవుడు అనే ఒక విషయం లోకి రాగలిగితే ఫస్ట్ నీకున్న అహంకారం, నేను అనేది చస్తే తప్ప ఆ దైవత్వ రుచిని మనం చూడలేము. और इस गहराइयों को हमें भी समझना है। अगर हमारे अंदर आई, अगर मैं मर जाएगा तभी हम परमेश्वर को देख पाएंगे। చాలా మందికి తన విద్య, తన తెలివి వారికి విగ్రహారాధనగా ఉంటుంది. बहुत लोगों के लिए उनकी विद्या, उनका ज्ञान उनके लिए एक मूर्ति पूजा के समान है। కొంతమందికి సంపద వారి విగ్రహారాధన. कुछ लोगों के लिए उनकी संपत्ति उनके लिए मूर्ति पूजा के अनुसार है। అంటే ఇద్దరికి నువ్వు ఒకేసారి ఆరాధన చేయలేవని దేవుడు ఒక దేవునికి సిరికి దాస్తులు అవ్వలేదని ప్రభు చెప్తారు.
इसीलिए दोनों को एक ही साथ आप आराधना नहीं कर सकते हैं। परमेश्वर को और पैसों को एक ही साथ आप आराधना नहीं कर सकते, ऐसा वचन कहता है। దేవుడు మూడు విషయాల్ని క్లారిఫై చేశారు, అంటే డిస్టింగ్విష్ బెస్ట్ పెట్టుకున్నారు చేశారు। और 3 विषयों को परमेश्वर यहाँ पे क्लैरिफाई कर रहा है। మూడు విషయాలు, 3 विषयों को। ఒకటి, एक, మన దేహము వస్త్రం విలువ, దేహం విలువ అంటే మన దేహమే విలువ। अगर पूछा जाए कि हमारा शरीर मूल्य है, बहुमूल्य है, या वस्त्र वो बहुमूल्य है, तो हमारा शरीर ही बहुमूल्य है। సో దేహం కంటే వస్త్రం కాదు, వస్త్రం కంటే దేహమే ముఖ్యం। शरीर से बढ़कर पहले कपड़े नहीं, लेकिन कपड़े से बढ़कर शरीर ही बहुमूल्य है। రెండోది, మన అవసరాల కంటే, మన అక్కల కంటే దేవుడే మనకు ముఖ్యం। और दूसरा है, हमारी जरूरतों से बढ़कर परमेश्वर ही हमारे लिए मुख्य है। సో మన అక్కర్లు ఇంపార్టెంట్ అన్న సమయంలో దేవుడు ఏమనంటే, నీవు నాపై ఆనుకో, నన్ను వెతుకు, నీకు అన్ని దొరుకుతాయి। और जब हमारी जरूरतें बहुत ही इम्पोर्टेंट है, तो उस समय पर परमेश्वर ने कहा कि तू परमेश्वर पर निर्भर हो जा और सब कुछ तुझे मिल जाएगा। ఒకవైపు ధనాన్ని పెట్టారు, ఒకవైపు యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ యొక్క విలువైన రక్తాన్ని పెట్టారు। एक तरफ पैसों को रखा है और एक तरफ कलवरी शूली के वो बहुमूल्य उनके लहू को रखा है। దేవుడు యు కెన్ చూస్, నువ్వు ఏదైనా ఎన్నుకో। परमेश्वर कहता है कि तू कुछ भी चुन सकता है। నేను ఫోర్స్ చేయట్లేదు, నువ్వు యేసు రక్తాన్ని నువ్వు కోరుకోవాలి। तुझे फोर्स नहीं किया जाएगा कि तू यीशु मसीह के लहू को ही चुन। ఎందుకంటే ఆ యొక్క విల్, ఆ యొక్క చిత్తము దేవుడు నీకు ఉచితంగా నీకు అనుగ్రహించాడు। क्योंकि वो फ्री विल परमेश्वर ने आपको दिया है। నువ్వు వేటిని విశ్వసిస్తున్నావో, వేటిని నమ్ముతున్నావో, దాన్ని నమ్ముకోవడానికి పూర్తి హక్కు దేవుడికి అనుగ్రహించేశాడు। जो आप विश्वास करते हैं, आप जो चाहते हैं उसको करने का पूरा हक परमेश्वर ने आपको दिया है। ఒకవైపు లైఫ్, ఒకవైపు డెత్, రెండు ఉన్నాయి। एक तरफ जीवन और एक तरफ मृत्यु दोनों है, రెండు నీ చేతికి దేవుడు ఇచ్చాడు। लेकिन ये दोनों को परमेश्वर ने आपके हाथ में दिया है। కోరుకునేది బై ఫోర్స్ కాదు, आप जो चाहते हैं वो फोर्सफुली नहीं, నీవు దాన్ని ధారాళంగా ఏమైనా కోరుకోవచ్చు। वो आप दिल से कुछ भी चाह सकते हैं। అని దేవుడు చెప్తున్నాడు। ద్వితీయోపదేశకాండం 30:19 ఈ విషయాలు ఉంటాయి। దేవుడు చెప్తున్నాడు, నేనైతే కోరుకుంటున్నానో నీవు జీవాన్ని కోరుకో। परमेश्वर कहता है कि मैं तो चाह रहा हूँ, लेकिन आप जीवन को चाहिए। ఇట్ మీన్స్ ఏంటంటే యేసు రక్తాన్ని కోరుకో। इसका मतलब क्या है कि मसीह के लहू को चाहो। నువ్వు ఆయన కోరుకుంటే నువ్వు బ్రతుకుతావు, अगर आप उनको चाहेंगे तो आप जिंदा ఆయన रहेंगे। నమ్మితే నువ్వు జీవిస్తావు, अगर आप उनको विश्वास करेंगे तो आप ఆయన जीवित విశ్వసిస్తే रहेंगे। నీ ఆశలు నెరవేరుతాయి। और जब आप उनको विश्वास करेंगे तो आपकी सारी चाहत पूरी होगी। ఇహమందు దీవించబడతావు, పరమందు దీవించబడతావు। यहाँ पे भी आशीष पाएंगे और स्वर्ग में भी आशीष पाएंगे। కానీ ఈ లోకం మట్టుకు మాత్రమే నీ విశ్వాసం దేవుని మీద ఉంటే, लेकिन इस दुनिया के लिए अगर केवल आपका विश्वास परमेश्वर पर है तो మొదటి 15:19 पहला कुरिन्थियों का 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించువారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటారు। ఫస్ట్ కొరింథీ 15:19 यदि हम केवल इसी जीवन में मसीह से आशा रखते हैं तो हम सब मनुष्यों से अभागे हैं। దేవునికి మహిమ కలుగుగాక। परमेश्वर की महिमा సో हो। దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే, నువ్వు లైఫ్ ను కోరుకో। परमेश्वर हमें सिखा रहा है कि हम जीवन को నా चाहें। మీద డిపెండ్ అయినప్పుడు ఎర్త్లీ బ్లెస్సింగ్ కొరకు మాత్రమే డిపెండ్ అవ్వద్దు అని చెప్తున్నాడు। मुझ पर अगर आप निर्भर होते हो तो केवल इस दुनिया की आशीषों के लिए निर्भर मत हो। అందుకే నీ ఫెయిత్ కరెక్ట్ గా లేదు, इसलिए आपका विश्वास ठीक से అందుకే नहीं నీ మనసు లోకం మీద ఉంది, है। इसलिए आपका मन दुनिया के ऊपर అందుకే है। లోకంలో అన్ని సంపాదించాలని ఉంది। दुनिया में सब कुछ उसको कमाना है, ऐसा అని ఉంటే నాకు దేవుడే అవసరం లేదు అన్నట్టుగా కూడా నీ మనసు చెప్పొచ్చు। और आपका मन ये भी कह सकता है कि अगर वो है तो मेरे लिए परमेश्वर की जरूरत ही नहीं पड़ती। అందుకే సొలొమోను అంటాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు। इसीलिए सुलेमान कहता है कि मैं ज्ञानी हूँ, ऐसा मत सोचो। నాకు కిందున్న మాట నాకు ఆశ్చర్యం కలిగించింది। इसके नीचे के बाद मुझे बहुत आश्चर्य నేను दिखा। జ్ఞానిని కదా అని అనుకోవద్దు, मैं ज्ञानी हूँ ऐसा मत सोचो। యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు। यहोवा के ऊपर भय भक्ति रख के बुराई को छोड़ दो। వాట్ ఇస్ ద మీనింగ్? నేను జ్ఞానిని కదా అనుకోవద్దంటే దాని కింద అలా ఉండకూడదు। क्या इसका मतलब है मैं ज्ञानी हूँ तो उसके नीचे ऐसा तो नहीं रहना चाहिए।
అనుకోవద్దు, నా మీద విశ్వాసం ఉంచని ఉంటారు. मैं ज्ञानी हूँ ऐसा मत सोचना, लेकिन मेरे ऊपर विश्वास रखना ऐसा करना चाहिए। భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. लेकिन वहाँ लिखा है कि यहोवा के ऊपर भय भक्ति रखो और बुराई को छोड़ दो। చెడ్డ హృదయం కలిగిన వారే నేను నేను అని అంటారు. बुराई जो बुरा हृदय को पाए रहते हैं वही कहते हैं मैं। ఆ నేను అనేది పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. और मैं वहाँ पे जो स्थान है उसी के स्थान में आपको रिपेंट, నాది, నేను సంపాదించాను, ఇది నా యొక్క హక్కు, నేను ఏమైనా చేసుకుంటాను, ఏమైనా చెబుతాను అనేది నేను అనేది మారు మనసు రావాలి. मेरा है, इसको मैंने कमाया है, इस पर मेरा हक है, इसके लिए मैं कुछ भी कर सकता हूँ, इसी जगह में हमें मन फिराना है। రిపెంటెన్స్ ఏం చేస్తుందంటే నీకు సాల్వేషన్ తీసుకొస్తుంది. मन फिराव क्या लेके आता है? हमारे जीवन में उद्धार को लेके आता है। సులభ మాట కంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టిన కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము అని. क्योंकि परमेश्वर का वचन में ऐसा लिखा गया है कि यहोवा के ऊपर जो भय और भक्ति को रखता है उन्हीं के लिए जो है ज्ञान का पहला कारण है। ఎవరు జ్ఞానవంతులంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారే జ్ఞానం గలవారు. जो कौन ज्ञानी है? जो परमेश्वर के ऊपर भय और भक्ति को रखते हैं वे ही ज्ञानी है। చివరి మాటకు వచ్చి ముగిస్తాను. लास्ट बात पर आकर मैं समाप्त। నేను అనే మాటకి ప్రాబ్లం అక్కడ. मैं जो बात है वहीं पे प्रॉब्लम ఆ है। నేను అనేది మనసుకు నచ్చింది చేయడం. और मैं जहाँ पे आता है वहीं पे वो मन के जो पसंद है। నేను అనేది శరీరానుసరణ మనస్సు. मैं कहना ही शरीर एक मन है। నేను చాలా కుటుంబాన్ని కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం కుటుంబాన్ని ట్రై చేస్తూ ఉంటాను. అక్కడ కౌన్సిలింగ్ ఉంటాను. मैं कुछ फैमिली प्रॉब्लम्स जब रहते हैं तो उन परिवारों को काउंसलिंग देने का प्रयत्न करता हूँ। ఎప్పుడైతే వాళ్ళ యొక్క బలహీనత బయట పట్టిందో ఇంకా వ్యక్తులు దాన్ని డినై చేయడం ట్రై చేస్తారు. जब उनकी निर्भरताएं बाहर आ जाती है तो वो व्यक्ति उसको डिनाई करने का प्रयत्न करते हैं। ఎక్కువగా వారి పాపాన్ని సమర్థించినట్లుగా ఆ దేవుని దయా కృప కనిపిస్తారు, క్షమిస్తారు. మీరు ఎంత పాపైనా పర్లేదు, దేవుడు తోడు ఉంటారంటే చక్కగా చాలా మంది అవుతూ ఉంటారు. और तब तक जो है आपके पापों को परमेश्वर क्षमा करेगा। आप कितने भी कार्य क्यों ना किए, लेकिन प्रभु आपकी सहायता करेगा, आपको छुटकारा देगा, कहते ही वो खुश रहते ఇది हैं। విడిచిపెట్టు అనగానే इसको छोड़ दो कहते ही వాళ్ళ హార్ట్స్ బ్రేక్ అవుతాయి, उनके हृदय टूट जाते हैं, పెయిన్ కలుగుతాయి, उनको दुख लगता है, కోపం వస్తుంది, उनको गुस्सा आता है, రకరకాల పరిస్థితులు కలుగుతాయి. बहुत प्रकार की परिस्थितियां आती है। ఇలాంటి పరిస్థితి ఒక సందర్భం బైబిల్ చూపిస్తాడు. ऐसी ही एक परिस्थिति को मैं एक संदर्भ के रूप में बाइबल में दिखाऊंगा। ఎందుకంటే దేవుడు మనల్ని మెచ్చుకునేవాడు, మనల్ని స్వీకరించేవాడు, మనల్ని క్షమించేవాడు. కనుక ఆ దైవికమైన పద్ధతిలో కొన్ని విషయాలు నేర్చుకుంటాం. क्योंकि परमेश्वर हमें जो है हमें स्वीकारता है, हमें क्षमा करता है और हमारे लिए अच्छा कहता है। అపోస్తలుడైన పౌలుకి కొరింథీ సంఘం మీద చాలా బాధ. प्रेरित पौलुस को जो है कोरिन्थियों की कलीसिया के ऊपर बहुत ज्यादा बोझ ఆ रहता था। సంఘంలో త్రాగుబోతున్నారు, వ్యభిచారులు ఉన్నారు. इस कलीसिया में जो है पियक्कड़ लोग थे और व्यभिचारी भी थे। ప్రభు బలలో పాల్గొనే దానికి వచ్చి ఇతరులకు రుట్టుముఖ దూరపడగా వాళ్ళే తెలుసు. प्रभु भोज में भाग लेने के लिए आकर दूसरों को रोटी ना मिलने के जैसा वे खुद ही खा लेते थे। ఈవెన్ అక్కడ పురుషులు పురుషులతో కలిసి వివాహం చేసుకున్న జత కూడా ఉంది. और वहाँ पे पुरुष और पुरुष जो शादी किए हैं ऐसी जोड़ी भी वहाँ थी। హోమోసెక్సువల్స్, లెస్బియన్స్ అనే పరిస్థితులు కొరింథీ సంఘంలో ఉన్నాయి. और होमोसेक्सुअल लेस्बियंस ऐसी परिस्थिति उस कोरिन्थियों की कलीसिया में थी। పౌలు చాలా ఘాటుగా, చాలా గద్దింపులో ఆ సంఘానికి ఉత్తరం రాస్తాడు. पौलुस बहुत ही क्रोध के साथ, एक डांट के साथ उस कलीसिया पे एक पत्र लिखता है। ఆ యొక్క ఉత్తరము పౌలు రిపీటెడ్ గా చదివినప్పుడు తనకే చాలా బాధ కలిగింది. और वो पत्र को जब पौलुस खुद ही पढ़ता है वापस तो उन्हीं को बहुत दुख लगा। నేను కూడా ఎవరైనా గద్దించినప్పుడు తిరిగి మళ్ళా నాకు బాధ కలుగుతా అరే వై ఎందుకు అని అడుగుతాను. मैं भी कभी किसी को अगर डांट देता हूँ तो बाद में मैं दुख होता हूँ कि अरे क्यों। మన హార్ట్స్ పెయిన్ అవుతాయి టైంలో. हमारा हृदय दुख होता है, హృదయంలో ప్రేమ ఉంది, हृदय में प्रेम కానీ है, ఎందుకు తప్పించాలన్న తపన కూడా ఉంది. लेकिन दूसरों को बचाना है ऐसे ही వాళ్ళు తప్పు చేస్తారని కూడా తెలుసు. वो गलत करने पता है, అది
గద్దించమని ప్రభు చెప్తున్నారు. परमेश्वर कहता है कि वहाँ डांटो, అది గద్దిస్తేనే తొలగించబడుతుంది. वो डांटने से ही वहाँ ठीक होगा, అది లేకపోతే సరికాదది. नहीं तो ठीक नहीं होगा। ఒక మాట పడితే దేవుని పరిచయం చేసేది కాదు. अगर हम ऐसे ही रहेंगे तो परमेश्वर की सेवकाई नहीं కానీ करते। తప్పుని మనము స్వీకరించి దాంతో తందన అంటా ఉంటే మనం కూడా పాపంలో పాల్గొన్నట్టే. अगर उनकी गलती को स्वीकार कर हम भी उनके साथ हाँ में हाँ मिलाते हैं तो उसी गलती में हम भी भाग ले रहे हैं। ఎక్కువ మంది ఇష్టపడతారు ఆ తప్పుల్ని సేవకులు ప్రోత్సహిస్తే వాళ్ళ ఆనందం అంటే భుజం చేసేసుకుని మా సేవకు ఎంతో మంచుడని అని చెప్తా ఉంటారు. ज्यादा लोग पसंद करते हैं अगर उनकी सेवक उनकी गलतियों को अगर प्रोत्साहन करते हैं तो वो उनके कंधे पर हाथ रखकर कहते हैं कि हमारे सेवक बहुत अच्छे हैं। కానీ నేను అలాంటి తండ్రిని కాదు, నేను దేవుని నుంచి మంచి తండ్రిగా ఉండాలని కోరుకుంటాను. लेकिन मैं ऐसा पिता नहीं हूँ, लेकिन परमेश्वर से एक अच्छे पिता के रूप में रहना चाहता हूँ। దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలి తప్ప మనుషులకు టెస్టిమనీ కాదు. ఎందుకంటే అబద్ధంగా చెప్పాలి, సత్యంగా చెప్పాలి. परमेश्वर मुझे प्रतिफल देना है लेकिन मनुष्य नहीं, क्योंकि झूठ को झूठ ही कहकर कहना है और सत्य को सत्य। ప్రజలు చేసే తప్పుల్ని నేను మనిషి తప్పు కాదు, కానీ దాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని ఎంకరేజ్ చేయడం ఇట్స్ రాంగ్. मनुष्य जो गलतियों को करते हैं उसको क्षमा तो करना है, लेकिन उसको प्रोत्साहन नहीं करना है, वो गलत है। అనేక విషయాలు చూసి నేను చూడగానే ఉంటాను. बहुत सारे विषयों को मैं देखकर भी अनदेखा लगता हूँ, ఇంటర్ఫియర్ కూడా అవట్లేదు. लेकिन उसमें इंटरफेयर भी नहीं हो रहा, ప్రార్థన చేస్తారు. लेकिन उसके लिए मैं ఆ प्रार्थना, విడుదల పొంది నేను ఆనందిస్తాను. वो छुटकारा पाते हैं तो मैं आनंद होता దేవుని हूँ, వాళ్ళని పంచుకోవడం కూడా. वापस में उनसे बांटूंगा भी नहीं। హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కోరుకునేది మనము ఇన్సైడ్ ఇస్ ఏ బ్యూటీనెస్ తో పెరగాలి. क्योंकि परमेश्वर चाहता है कि हम आंतरिक सुंदरता में बढ़े। సో వేగంగా మాట చదివి ముగించుకుందాం. 2 కొరింథీయుల 7వ అధ్యాయం. నేను 2 కొరింథీయుల 7వ అధ్యాయంలో వచ్చాను. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టిన తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితేనని సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని ఇప్పుడు సంతోషిస్తున్నాను. दूसरा कोरिन्थियों का 7वां अध्याय का 8वां वचन, क्योंकि यद्यपि मैंने अपनी पत्री से तुम्हें शोकित किया परंतु उससे पछताता नहीं, जैसा कि पहले पछताता था, क्योंकि मैं देखता हूँ कि उस पत्री से तुम्हें शोक तो हुआ परंतु वह थोड़ी देर के लिए था। ఇది అందరికీ సర్వసాధారణమే. ये सबके लिए ఒక सर्वसाधारण తండ్రి है। తన పిల్లల్ని తప్పు చేసి గద్దించినప్పుడు తండ్రి బాధపడతాడు. एक पिता जब अपने बच्चों को वो जब गलत करते हैं डांटता है तो वो पिता फिर दुख भी होता है। ఇదే పరిస్థితి పౌలు కలిగింది. ऐसी ही परिस्थिति पौलुस को भी हुआ, ఆ హార్ట్స్ కూడా బాధ కలిగింది. उसके हृदय में भी दुख हुआ। కానీ తర్వాత చెప్తా ఉన్నారు, మీరు దుఃఖపడ్డారని నేను హ్యాపీ అవ్వలేదు, लेकिन बाद में कह रहा है कि आप दुख हुए इसलिए मैं आनंद नहीं हो కానీ रहा, మీరు దుఃఖపడి ఏమవ్వాలంటే మారు మనసు పొందారు. लेकिन आप दुख होकर मन फिराए हैं। क्या सोच చెప్తా. हाथ उठाकर हम स्तुति करेंगे। సో 10వ వచనం మెయిన్ ఇంపార్టెంట్ వచనం. అది చూద్దాం. 10వ వచనం. 10वां वचन सुनो। దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసార దుఃఖము ఏం చేస్తుందండి? రక్షణాత్మకమైన మారు మనసు కలిగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. क्योंकि परमेश्वर भक्ति का शोक ऐसा पछतावा उत्पन्न करता है जिसका परिणाम उद्धार है और फिर उससे पछताना नहीं पड़ता। లోక సంబంధమైన దుఃఖము మరణము కలిగజేయదు. परंतु संसारिक शोक मृत्यु उत्पन्न करता है। 2 kinds of దుఃఖాలు ఉన్నాయి. 2 प्रकार के दुख है। చూడ, ఒక వ్యక్తి అనే వ్యక్తి అహంకార వ్యక్తి కూడా దుఃఖపడుతున్నాడు. देखिए, मैं जो कहता है वो व्यक्ति भी दुख होता है, మారు మనసు పొందని వ్యక్తి కూడా దుఃఖపడదు. ఇద్దరు और దుఃఖపడతారు. जो मन फिराया है वो व्यक्ति भी दुख हो रहा है। నేను చాలా సార్లు గమనించాను ఏంటంటే, मैं बहुत बार ध्यान किया ఓ నేను తప్పు చేస్తాను, అది నేను దొరికిపోయాను అని ఈగో హట్ అయిపోతున్నా, అది ఫీల్ అవుతా ఉన్నాడు. अरे मैं गलत कर दिया, मैं पकड़ा गया, उसका ईगो हर्ट होता है, इसलिए वो అది करता है। ఎంతకాలం మెయింటైన్ చేస్తాను, इतने दिन तो मैं मेंटेन అది करती हूँ, అడ్డంగా దొరికిపోయాను. लेकिन आज मैं पकड़ा गया। అది ఆ ముందు నాకు తలదించుకోవాల్సి వచ్చింది. अरे उनके सामने मैं अपने सर को झुकाना ఆ వ్యక్తి पड़ा, కూడా బాధపడుతున్నాడు. ऐसा वो व्यक्ति भी दुख हो रहा है, కానీ సారీ చెప్పడానికి ఇష్టపడలేదు. लेकिन सॉरी कहने के लिए बिल्कुल पसंद नहीं कर रहा। సారీ చెప్పడానికి ఇష్టపడలేదు. सॉरी वो कहना नहीं चाहता, గిల్ట్ ఫీల్ అవుతున్న లోపల నుంచి. गिल्ट तो फील हो रहा है अंदर से,
చేయకూడదు అనేక రెస్పాన్స్ స్పందన మనకు లేదు. उसका कार्य जो है पकड़ा गया है, इसलिए वो दुख हो रहा है, लेकिन अरे ये कार्य को मुझे नहीं करना चाहिए, ऐसा रिस्पॉन्स उसके अंदर नहीं ఈ है। రోజు గ్రేట్ ట్రూత్ మీ ముందు పెడతాను, వినండి అది. आज मैं ग्रेट ट्रूथ आपके सामने रख रहा हूं, सुनिए। మైండ్ కంట్రోల్ గా ఉంటే अगर माइंड के कंट्रोल में रहेंगे, ఎన్నడూ మనం రిపెంట్ అవ్వము. कभी भी हम रिपीट नहीं होंगे, దాన్ని థింక్ చేస్తానే ఉంటాం. उसके बारे में सोचते ही रहेंगे। స్పిరిట్ లీడింగ్ లో ఉంటే अब लेकिन आप माँ की अगुवाई में रहेंगे तो సారీ सॉरी परमेश्वर, క్షమించు, मुझे क्षमा करो, నన్ను మన్నించు. मुझे क्षमा వాట్స్ ద करो। మీనింగ్ నన్ను మన్నించండి? क्या मीनिंग है इसका? నేను మళ్ళా తిరిగి ఆ కార్యం చేయను ప్రభువా. मैं वापस वो कार्य को नहीं करूंगा प्रभु, చేయను అన్నదే ఇస్ ఏ రిపెంటెన్స్. नहीं करूंगा, यही डिपेंडेंस है। సారీ हाँ सॉरी, సారీ हाँ सॉरी, ठीक है ना, सॉरी ठीक है ना, बोल देना सॉरी. हाँ सॉरी, सॉरी सॉरी। व्हाट इज दिस? क्या है ఇది సారీ కాదు, ये? सॉरी नहीं, ఇది సారీ కాదు. ये सॉरी नहीं। సారీ 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 అనేసి తర్వాత కూడా నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? सॉरी कह देने के बाद भी फिर वापस अरे ये सॉरी है। ये क्या सॉरी? ఆ వ్యక్తి నీకు సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ये व्यक्ति आपसे सॉरी एक्सपेक्ट नहीं कर దేవుడు కూడా సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. परमेश्वर भी सॉरी एक्सपेक्ट नहीं कर रहा है। దేవుడు నీలో చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. परमेश्वर एक बदलाव को एक्सपेक्ट దేవుడు कर నీలో रहा है। రిజాయిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. परमेश्वर आप में आनंद को एक्सपेक्ट దేవుడు कर रहा है। మనల్ని ఆనందింపజేయాలనుకుంటున్నాడు. परमेश्वर वापस आपको आनंदित करना चाहता है। డివైన్ రిపెంటెన్స్ ఇస్ ఏ సాల్వేషన్. इसलिए दैविक रिपेंटेंस जो है उद्धार में चलाती है। దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణమైన మారు మనసు కలిగేదు. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు అని సంతోషం పుట్టిస్తాడు. इसीलिए परमेश्वर, क्योंकि परमेश्वर भक्ति का शोक ऐसा पश्चाताप उत्पन्न करता है कि जिसका परिणाम उद्धार है। నేను లాస్ట్ వీక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇస్కరియోతులో. पिछले हफ्ते मैंने एक एग्जाम्पल बताया यहूदा के लिए। ఏమన్నా కదండి, తిరిగి ఆ వ్యక్తి యేసు దగ్గర రిపెంట్ అవ్వలేదు. मैंने कहा कि वो वापस यीशु के पास वो व्यक्ति रिपेंट नहीं हुआ, కానీ ఒక రిపెంటెన్స్ ఒక వర్డ్ రాయబడ్డారు. लेकिन वहाँ पे एक रिपेंटेंस के लिए एक वचन लिखा गया అలా है। తిరిగి నేను అక్కడికి వస్తాను, కొరింథీకి వస్తాను. ఆ మాట మాత్రం మీకు అండర్స్టాండింగ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. मैं वहाँ वापस कोरिन्थियों में आऊंगा, आपको समझाने के लिए बात कहना चाहता ఇష్టం ఈ రోజు చనిపోయని చెప్పారు కదా, రిపెంట్ అవ్వలేదు చెప్తాను. కానీ అక్కడ రిపెంట్ అని ఒక చోట రాయబడి ఉంటుంది, అదేంటో చూద్దాం. हूँ। यहूदा जो है కన్ఫ్యూజ్ అవుతాం కదా. वो मर तो गया, लेकिन वहाँ रिपेंट हुआ कि नहीं लिखा गया है। మత్తయి 22 చూడండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపవలని ఆయన విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి పొంది పిలాతుకు అప్పగించింది. తెలుగు చదువు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెలు ప్రధాన యాజకులకు పెద్దలకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి చెప్పాను, వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఇక్కడ ఏమంటే ఎక్కడ రిపెంట్ అవ్వాలో అక్కడ రిపెంట్ అయ్యి చేంజ్ అవ్వలేదు. ఎక్కడైతే డబ్బు తీసుకున్న 30 వెండి నాణెలు ఆయన దగ్గరికి, నేను ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని, నేను అప్పగించేసానే, ఇదిగో నీ వెండి నాణెలు తీసుకో, ఆయన విడిచిపెట్టేసే అని చెప్పినప్పుడు వారు అంటారు, నేను నీకు డబ్బులు ఇచ్చేసాను, నాతో నీకేమే. యేసు ప్రభుని అప్పగించి తన కొండ దగ్గర కొట్టి భయంకర హింసించిన తర్వాత ఆ వ్యక్తిని మళ్ళా యేసును సిలువే చంపేద్దామని ప్లాన్ చేస్తే ఈ యొక్క ప్లానింగ్ ఈ చెవులు పడ్డాయి. ఆ చెవులు పడి వెంటనే ఆ పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు? ఎక్కడ పడ్డాడు పశ్చాత్తాపం? ఎక్కడ పడ్డాడు? ప్రధాన యాజకుడికి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళి, నేను నిరపరాధమును అప్పగించి పాపం చేస్తున్నాను. 3వ వచనం, అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపడి. ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలి, ఎక్కడ పశ్చాత్తాపడాలి? ఇట్స్ ఏ డివైన్ పశ్చాత్తాపం కాదు, దైవికమైన రిపెంటెన్స్ కాదు. అందువల్ల అతడు చనిపోవలసిన పరిస్థితి. यहूदा जो है जहाँ पश्चाताप करना था वहाँ पे वो पश्चाताप नहीं किया, लेकिन जहाँ उसने यीशु को बेच दिया था, जहाँ से वो पैसे ले रहा था, जब उसके कान में सब आया कि उन्होंने बड़ा प्लान बना दिया
మరణమును కలుగు చేయను. और 10वां वचन कह रहा है, 2:7. 10वां वचन कह रहा है, क्योंकि परमेश्वर भक्ति का शोक ऐसा पश्चाताप उत्पन्न करता है जिसका परिणाम उद्धार है और फिर उससे पछताना नहीं पड़ता, Yes. परंतु हाँ. साथ साथ संसारिक शोक हाँ. मृत्यु उत्पन्न करता है। సంసారిక సోప్ ఏంటి తెలుసండి? ఏంటి లోపలే బాధపడతాం. వాళ్ళు రిపెంట్ చేంజ్ అవ్వడం కాదు. అయ్యో నా పరిస్థితి తెలిసిపోయింది అని లోపల గిల్ట్ అవుతాం. संसारिक शोक क्या है? अंदर ही अंदर में अपने आप में दुख हो जाते हैं, मन फिराव के लिए नहीं, लेकिन अरे मेरी परिस्थिति पता चल गई, इसके बारे में दुख होते हैं। పౌలుకి గద్దించినప్పుడు హార్ట్లో పెయిన్ అనిపించింది. जब पौलुस ने उन्हें डांटा तो उनके हृदय में जो है दुख लगा, కానీ దాని తర్వాత మారు మనసు పొందారని ఆయన ఆనందించారు. लेकिन बाद में जब वो मन फिराए उन्हें पता चला तो वे बहुत खुश हुए, ఎందుకంటే ఆ రిపెంటెన్స్ ఎక్కడ తీసుకెళ్ళింది? సాల్వేషన్ తీసుకెళ్ళింది. क्योंकि वो मन फिरा उसे कहाँ लेके गया? उद्धार में लेके गया। సో అందువల్ల మనము రిపెంట్ అవ్వాలి, మరలా తిరిగి పని చేయకూడదు. इसलिए हमें मन फिराना है और वापस फिर वो काम नहीं करना है। గద్దిస్తే కోపడిపోకూడదండి. అర్థమవుతుందండి? जब डांटते हैं तो क्रोधित नहीं हो जाना అలా चाहिए। కోపడితే మనం దేవుని బిడ్డలం కాలేమని ఎబ్రాయిల పత్రిక చదివి పట్టారు. और इब्रानियों की 12 में ऐसा लिखा गया है कि अगर ऐसा हम क्रोधित हो जाते हैं तो हम परमेश्वर के बच्चे नहीं बन सकते। కానీ గద్దింపులో కోపం వస్తుంది. लेकिन डांट में क्रोध भी आता है। అది ఆ విషయం చాలా బాగా రాశారు. అది మీకు అర్థమైందో తెలియదు కానీ నెక్స్ట్ వర్స్ చదివేసి మనం ప్రార్థన చేసి చూడండి. గద్దింపు ఇచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఏమి కలుగుతుందో కొన్ని కార్యాలు రాశారు. మీరు ఇంటికి వెళ్ళని చదవచ్చు. నేను షార్ట్ చెప్తాను. 11 వచ్చాను. మీరు దేవుని చిత్త ప్రకారం దుఃఖం ఎట్టి జాగ్రత్త, ఎట్టి అభిలాష, ఎట్టి విచారణ, ప్రతివాదం, అగ్రహం, భయం, అభిలాష, ఆసక్తి, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించిన చూడండి. ఈ కార్యం గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటుంది. అవన్నీ మాకు కలుగుతాయి. కానీ ఎప్పుడైతే నువ్వు నిజమైన మార్పు పొంది నువ్వు మరలా ఆ రక్షణ ఆనందాన్ని పొందుకుంటావో, దేవుడు దోషిగా ఉంటావో, నిర్దోషిగా మార్చబడతావు. और ये सब जब हमारे अंदर उत्पन्न होती है तो हम परमेश्वर के सामने दोषी नहीं निर्दोषी ठहराएंगे। ఇవన్నీ దేవుడికి కాన్సెప్ట్. దేవుడు ఈ వ్యక్తిని అంటే ఇలాంటి ఇన్సైడ్ మార్పు కలుగుతుంది. ఎవరు అంటారంటే వీరందరూ కూడా నీతిమంతులు లేక దేవుని సంతతి. और ये जब अंदर का बदलाव आता है तो इन सबको परमेश्वर ने क्या कहा कि ये सब धार्मिक है और परमेश्वर के राज्य के वारिस है। దేవుని కాన్సెప్ట్ ఏమాత్రం ఒక వ్యక్తిని అవమానపరచడం కాదు. परमेश्वर का कॉन्सेप्ट एक व्यक्ति को जो है लज्जित करना नहीं। బైబిల్ మనం ఎంత గట్టిగా చదువునా ఎంత స్లోగా విన్నా దేవుడు గట్టి మనకు వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం కాదు మనల్ని అవమానంతో సిగ్గుతో నిలబెట్టడం. बाइबल के वचन को जब हम पढ़ रहे हैं तो परमेश्वर का डांट जितने भी तेजी से आए या जोर से आए तो उनका ये मतलब नहीं कि हमें गलती से खड़ा कर रहा है, लेकिन हमें सुधार देना। వాక్యం మనలోకి వెళ్ళి అది మనం టెస్ట్ చేస్తుంది, పరిశోధిస్తుంది, చెడుతనం తొలగించేస్తుంది, అజ్ఞానం తొలగించేస్తుంది, మనలో మూర్ఖత్వం తొలగించేస్తుంది. మన నమ్మికలు వృధా నమ్మికలు వేస్ట్ ఫెయిల్స్ అవన్నీ మనలోంచి తీసివేస్తుంది. और वचन हमारे अंदर जाकर हमारे ज्ञान को, हमारे जो है विश्वास को जो गलत प्रकार से है और हमारे अंदर जो भी दुनिया के संबंधित सोच है वो सबको हमारे अंदर से निकाल देता है। ఆత్మానుసారంగా నడిపించబడతాం. जब हम आत्मिक अनुसार हम आत्मा से चलाए जाते हैं, परमेश्वर से चाह रहा है कि हम सब आत्मिक रूप में चलाए जाएं। जब हम आत्मिक रूप में चलाए जाएंगे वो हमें शांति और जीवन को देता है। परमेश्वर का उद्देश्य यही है कि आपको शांति और जीवन दे। दुनिया में बहुत ही लोग जो है बिगड़ गए हैं। वे अगर कलीसिया में आएंगे तो ही वे पवित्र स्नान कर पाएंगे। यहीं पे सोप, यहीं पे ब्लीचिंग, यहीं पे क्लीनिंग होगा। अगर यहाँ नहीं होगा तो और कहाँ होगा? यहाँ कहाँ होगा? दुनिया में तो अपवित्रता है, लेकिन कलीसिया में यीशु यहाँ पे हम पवित्र किए जाते हैं। परमेश्वर के लिए हम तैयार
నేను సొంత కుమారుని గద్దించే కథని గద్దిస్తున్నాను. वे कहते हैं कि मैं अपने निज पुत्र को डांटते जैसे डांटता हूँ वैसे ही डांटता हूँ। నా గద్దింపును వింటే నా కుమారులే మీరు. आप अगर मेरे डांट को सुनेंगे तो आप मेरे ही पुत्र ఆ हैं। రిలేషన్షిప్ ఆ గద్దింపులో ఉంది. और वो रिलेशनशिप ही उस डांट में है। అది మన హక్కును చెబుతుంది. वो हमारा हक है वो कहते అది हैं। మన ప్రేమను చెబుతుంది. और वो हमारे प्रेम को అది दिखाता మన है। సమీపమైన సహవాసాన్ని కలిగిస్తుంది. और वो हमें एक करीब संबंध दिलाता ఆయన है। ఎన్నోదిగా ఉంటారండి అన్న ఆయన ప్రేమను చూపిస్తుంది. वे नहीं डांटेंगे तो और कौन डांटेंगे, ऐसा ही प्रेम को दिखाता है। అపవాది మన గద్దిస్తే దేవుడు ఒప్పుకోడు. शैतान अगर हमें डांटता है तो परमेश्वर बिल्कुल వాడు మన నష్టపరిస్తే దేవుడు ఒప్పుకోడు. अगर वो अगर नुकसान करता है तो परमेश्वर उसे వాడు మన మీద అవమానపరిస్తే దేవుడు ఒప్పుకోడు. वो अगर हमें अपमानित करता है तो परमेश्वर बिल्कुल उसे अंगीकार नहीं గద్దిస్తే దేవుడు ఏమని గద్దించాడు. करता। अगर डांटते हैं तो परमेश्वर नहीं डांटता సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. क्योंकि पूरा अधिकार उन्हीं का है। ఆ రిలేషన్షిప్ మనకు నేర్పిస్తుంది. और ये रिलेशनशिप ही हमें सिखाता है, మనల్ని కరెక్ట్ అవ్వడం నేర్పిస్తుంది. हमें ठीक होने के लिए सिखा रहा है। ఎందుకంటే మన దేవుడు పరిపూర్ణుడుగా మనము ఆయన స్వభావంలో మార్చబడతాం. क्योंकि हमारा परमेश्वर परिपूर्ण है और उन्हीं के स्वभाव में हमें बड़े हो जाएंगे और प्रार्थना करेंगे। చిన్న స్తోత్రం చెప్తారు. हाथों को उठाकर हम स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। 2021 వెళ్ళకపోతే 2021 जाने से पहले మన నవీన స్వభావంతో మనం సిద్ధపడాలి. हम एक नए स्वभाव के साथ हम तैयार हो जाए। జాయిస్ గారు ఎప్పుడు ఒకే మాట చెప్తారు. जॉयस मेयर जी हमेशा एक ही बात कहते हैं, ఈ రోజు ఎలా ఉన్నావో కానీ నువ్వు మార్చుకోకపోతే రేపు అలాగే ఉంటారు. अगर आज जैसे हैं उसे अगर आप नहीं बदलते तो कल भी ऐसे ही रहेगा। నిన్న ఎలా ఉన్నావో ఈ రోజు నువ్వు అలాగే ఉండాలనుకుంటే ఏం మార్చుకోనక్కర్లేదు. और कल जैसे हैं वैसे ही आज रहना आप चाहते हैं तो आपको कुछ बदलने की जरूरत नहीं है। రేపు అనేది నీలో మార్పు రావాలి అని నీవు కోరుకుంటే लेकिन कल आपके जीवन में एक बदलाव आना है अगर आप चाहते हैं। నిన్నటిలాగా ఈ రోజు జీవించొద్దు. ఈ రోజు సంథింగ్ ఒక న్యూ స్టెప్ ఎన్నుకో. कल के जैसे आज मत जिए, लेकिन आज एक नए कदम को आप चुनिए। ఆ కొత్త మార్పే నిన్నటిలాగా రేపు ఉండదు. और वो नया बदलावट भी कल के जैसे कल नहीं रहेगा। సో దేవుని ఉద్దేశం ప్రతిరోజు మనం కొత్త అడుగులు వెళ్ళాలి. और परमेश्वर का उद्देश्य यही है कि हर एक दिन हम नए कदमों में जाए। మన మనసులో మన కళ్ళ ముందు మన తలంపులో రకరకాలమైన పరిస్థితులు లోకం నుంచి ఎదురవచ్చు. हमारे मन में, हमारे आंखों के सामने, हमारे परिस्थितियों में बहुत प्रकार की परिस्थितियों का हम सामना करते ఈ हैं। పోరాటం ఇవే కాదు, ప్రతి ఒక్కరూ నాతో పాటు అందరూ అనుభవిస్తున్నారు. और ये लड़ाई को केवल आप ही नहीं, लेकिन हर एक मुझसे लेकर हर एक इसको अनुभव करते हैं। దేవుని సహాయంతో ఆత్మ మూలంగా వాటిని జయించగలుగుతాం. लेकिन परमेश्वर की सहायता से आत्मा के द्वारा हम उस पर जय దేవునికి पाएंगे। మనం ముఖ్యత్వం ఇస్తున్నప్పుడు, परमेश्वर को जब हम मुख्यता देते हैं, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నప్పుడు आत्मिक अनुसार अगर हम चल रहे हैं, శరీర క్రియలు దాని ఇచ్చలు చేయకుండా ఉండగలుగుతాం. और तब हम जो है शारीरिक क्रियाओं के ऊपर हम स्थान नहीं ఒకవేళ देते। శరీర కార్యములను బంధించబడి ఉండిపోతే लेकिन अगर हम शारीरिक कार्यों में बंधे हुए रह जाते हैं, ప్రభు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. प्रभु हमको छुड़ाने के लिए तैयार है। దేవుడు ఒక్కసారి ప్రభువును మన్నించి పశ్చాత్తాపడండి. लेकिन परमेश्वर के पास आकर परमेश्वर मुझे क्षमा करिए ऐसा अगर आप मन फिराते हैं, నాకు నూతన మనసు కావాలి ప్రభు. मुझे एक नया मन चाहिए విడుదలగా प्रभु, ఉన్నప్పుడు मुझे छुटकारा चाहिए ప్రభు प्रभु। ఖచ్చితంగా మనకు విడుదల ఇస్తారు. प्रभु जरूर आपको छुटकारा ఈ देगा। మధ్య కాలం అందరికీ దైవ సమాధానం మన తలంపులో మన హృదయాలు కలిగించుగా इस दोपहर के समय हम सबको परमेश्वर की दैविक शांति हमारे हृदय में ఆయన हो। రాజ్యం వచ్చే సమయంలో మనందరం కూడా పెళ్లి కుమార్తె వలె మనం సిద్ధపడి ఉండాలి. మనం उनके राज्य, उनके आगमन आने से पहले हम सब जो है उनके लिए एक दुल्हन के रूप में तैयार మన हैं। మనలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన విశేషమైన బిడ్డలమే ఉన్నాం. हम सब परमेश्वर के द्वारा चुने गए बहुत ही विशेष बच्चे हैं। దేవుని కవర్, దేవుని సన్నిధి, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క రక్తము, దేవుని కృప, దేవుని వాగ్దానం ఇవన్నీ నీ కొరకే దేవుడు అనుగ్రహించాడు. परमेश्वर की उपस्थिति, परमेश्वर का लहू, परमेश्वर की वाचा, उनके कार्य वो सब केवल हमारे लिए ही दिए गए हैं। ఆయన కృపలో ఉన్నాము. उनके अनुग्रह में तू है। దేవుని యొక్క ఆలోచన ఒకటే, నువ్వు వర్ధిల్లాలి, परमेश्वर का सोच एक ही है कि तू बढ़ना, तू बढ़ना, నువ్వు దీవించబడాలి. तू आशीष రోజు पाना। రోజుకి ఆయన స్వభావం ఎదగాలి. दिन दिन उसके स्वभाव में आपको
धार्मिक लोगों के लिए उजियाला और सच्चाई में रहने वालों के लिए जो है आनंद। దేవుడు మాకు నీతిమంతులుగా యథార్థవంతులుగా ఏర్పాటు చేస్తాడు. परमेश्वर हमें जो है धार्मिक के रूप में और सच्चे व्यक्ति के रूप में परमेश्वर चाहता ప్రభు है। మనల్ని సిద్ధం చేయగాక. प्रभु हमें तैयार నేను करे। బట్టి నీ వంశవాళి అందరూ దీవించబడ్డారు. आपके कारण आपके सारे वंश के నీ పనులు దీవించబడ్డారు. आपके काम నీ ఉద్యోగం దీవించబడ్డారు. आपके नौकरियां, నీ సంతానం దీవించబడ్డారు. आपका संतान, నీ ప్రయాసలు దీవించబడ్డారు. आपके सारे నీ प्रयास, హార్డ్ వర్కింగ్ దీవించబడ్డారు. आपके हार्ड वर्किंग आशीष, నీ సంతతి మీద దేవుని కరుణ కృప కలుగుగాక. आपके संतान के ऊपर परमेश्वर की करुणा और अनुग्रह रहे। నీ సంతతి ఎన్నడూ విడవబడదు. आपका संतान कभी भी छोड़ा ఎన్నడూ భిక్షమెత్తుకోదు. कभी भी वो भीख मांगने के लिए ఆశీర్వాదంగా ఉంటారు. आशीषित దీవెనకరంగా ఉంటారు. आशीषित रूप में బలమైన జనంగా ఉంటారు. एक बलवान लोगों के रूप में रहे, కృప పొందిన బిడ్డలవలే ఉంటారు. अनुग्रह पाए हुए लोगों के रूप में। తండ్రి నీకు స్తోత్రం నాయనా. पिता आपको स्तुति हो। మధ్యాహ్నం నీ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పి దీవిస్తాను. इस दोपहर के समय आपके सारे बच्चों को नाम नाम लेकर हम आशीष ఈచ్ करें। అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో ప్రభు దేవుని కృప ఉండగా हर एक परिवार में प्रभु का अनुग्रह रहे। దేవుని ఆశీర్వాదం నీ బిడ్డలపై ఉండగా परमेश्वर का आशीष आपके बच्चों पे దేవుని पड़े। దయ ఉండగా परमेश्वर की दया आपके बच्चों దేవుని पे కరుణ पड़े। ఉండగా और परमेश्वर की ఈ करुणा हो। వారమంతా నీ బిడ్డని ఆనందింపజేయండి. इस पूरे हफ्ते आपके बच्चों को సంతోషింపజేయండి. आनंद कर दीजिए కొదువు లేకుండా నడిపించండి. और बिना कोई कमी के हमें चलाइए। అందరినీ తృప్తిపరచండి. सबको तृप्त करिए। ఈ వారం 24వ తారీఖున మేమందరం కలిసి ప్రభువా మేము క్రిస్మస్ ఆరాధన మేము కొనియాడబోతున్నాం. इस हफ्ते परमेश्वर हम 24 को क्रिसमस की आराधना हम मनाने ఆ రోజు ప్రతి కుటుంబాన్ని ఆనందింపజేయండి. उस दिन हर एक परिवार को आप आनंदित करें। బాప్తిస్మ ఆరాధన నడిపించండి. बपतिस्मा आराधना में हम चलाएंगे। ఇయర్ ఎండింగ్ సండే సర్వీస్ నడిపించండి. ईयर एंडिंग संडे सर्विस को आप ఇయర్ चलाएंगे। ఎండింగ్ ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించండి. ईयर एंडिंग फास्टिंग प्रेयर को आप 31st నైట్ వాచెస్ నడిపించండి. 31st नाइट वॉच नाइट सर्विस को आप మూడో తారీఖు ఆరాధన ప్రేమ నిధులు నడిపించండి. पहले दिन की आराधना और प्रेयर भोज को మీ आशीष ప్రార్థనలో పాల్గొనే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. और हर एक प्रार्थनाओं में भाग लेने के लिए आपके बच्चों को अच्छा स्वास्थ्य दीजिए। ముఖ్యంగా ఫైనాన్షియల్ గా బిడ్డలు బ్లెస్ చేయండి. मुख्य रूप से फाइनेंशियली आपके बच्चों को आशीष ఈ दें। బిడ్డల్ని మేము ఆశీర్వదిస్తాం. आपके बच्चों को हम आशीष दें। గృహాన్ని తిరిగి వెళ్ళుచుండగా वापस के घर जाते वक्त గాడ్స్ ప్రెజెన్స్ వారి నిలిచి ఉండగా प्रभु की उपस्थिति उन पर बनी వారి रहे। కుటుంబంలో ఆనందము సంతోషం ఉండగా उनके परिवार में आनंद और खुश रहे। ఈ కృపకు స్తోత్రం. आपके अनुग्रह के लिए स्तुति हो। ప్రార్థించే బిడ్డలందరూ బట్టి మీకు प्रार्थना करने वाला हर एक बच्चों का आप आशीष दें। మరింతగా ప్రార్థించేవారిని మార్చండి. और एक प्रार्थना वीरों के रूप में बदले। ఎవరైనా మాకు తెలియకుండా జ్వరాలతో దగ్గుతో జలుబుతో బాడీ పెయిన్స్ తో బ్యాక్ పెయిన్స్ తో హెడేక్స్ తో ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నా నా దేవుడు వారందరికీ ఇప్పుడే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ప్రార్థనన్నింటిలో పాల్గొనడానికి దేవుడి కృప చూపడానికి ప్రార్థిస్తాను. प्रभु हम प्रार्थना करते हैं कि अगर कोई हेडेक से या कमजोरी से या बाकी निर्बलताओं से अगर कोई तकलीफ उठा रहे तो उनकी सारी निर्बलताओं को दूर करिए। हर एक प्रार्थना में भाग लेने के लिए अनुग्रह दीजिए। యేసు నామములో స్వస్థత డిక్లేర్ చేస్తాను. यीशु के नाम से हम चंगाई ఆ దేహంలో బలహీనతలన్నీ యేసు నామములో వెళ్ళిపోవుగాక. उनके शरीर के हर एक निर्बलता यीशु के नाम से चले మీరు जाए। పొందిన గాయం ద్వారా స్వస్థపరచబడుగాక. आपने जो घाव को पाया है उस घाव के द्वारा वे चंगे हो जाए। మంచి ఆరోగ్యాన్ని కలిగించి अच्छा स्वास्थ्य उन्हें दीजिए। సంతోషంతో నింపండి. आनंद से भर दीजिए। కొత్త బలమును కలిగించి एक नए बल को दीजिए। వైరల్ అటాక్ యేసు నామములో నిర్మూలన చేస్తున్నాను. वायरल अटैक को यीशु के नाम से मैं कैंसिल करता ప్రభు हूँ। కృప నీ బిడ్డకి తోడుగా ఉండుగాక. प्रभु की अनुग्रह आपके बच्चों के संग रहे। థాంక్ యూ లార్డ్ ప్రార్థన అందించండి. धन्यवाद प्रभु हमारी యేసు प्रार्थना నామములో చున్నాము తండ్రి. यीशु के नाम से हम मांगते हैं पिता। మనందరికీ దేవుని ప్రేమయు మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కార్యము సహవాసము సన్నిధితోడు కాదల కూడొచ్చిన పరిశుద్ధులకు మన సంఘ బిడ్డలందరూ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి ప్రభు రాజ్యం వచ్చే వరకు తోడుగా ఉండి నడిపించును గాక. అందరం చెప్తాం ఆమేన్ ఆమేన్. యేసుకమే జయశిరుడమే జయ ప్రవేశం సంపూర్ణ విజయం గాక. ఆమె చేతులు చెప్తాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా ఆశీర్వదించును గాక. మరి కమింగ్ 24 ఈవినింగ్ 5:30 మనం కలుసుకుందాం. దానికంటే ముందుగా మీకు ఫోన్ కాల్ వచ్చి సంఘ పనులు మీరు పాల్గొనని కాల్ వస్తే దయచేసి సహకరించండి.
దేవుడు ఆత్మ మీకు తోడుగొండి మిమ్మల్ని మీ కుటుంబీకులందరినీ ఈ వారం అంతా సంతోషంగా చేసి